స్కామ్ అంటే తెలంగాణ రాజకీయ ముఖ చిత్రమే దేశవ్యాప్తంగా కూడా కనిపించేది. కానీ ప్రస్తుతం లిక్కర్ స్కామ్ అనగానే ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించినటువంటి చర్చ జరుగుతోంది. ఖచ్చితంగా గత వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది పెద్దలు లిక్కర్ స్కామ్కు పాల్పడ్డారు. దాదాపు వేల కోట్ల రూపాయలు ధనార్జన చేశారు ఈ స్కామ్ ద్వారా అనేది ప్రస్తుత టీడీపీ చేస్తున్నటువంటి ఆరోపణ, లేకపోతే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరోపణ. దీనికి సంబంధించే సరైనటువంటి ఆధారాలతోటి సిఐడి నోటీసులు పంపించినప్పటికీ ఆ నేతలు హాజరు కావడం లేదనేది స్పష్టంగా కనిపిస్తోంది. సిఐడి లేకపోతే సిట్ అధికారులు అయితే మేము పూర్తిగా దీన్ని విచారిస్తున్నాం, ఈ విచారణలో భాగంగా కొన్ని ఆధారాలు దొరికాయంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఒక పక్క విజయసాయిరెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, రాజు కసిరెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా నోటీసులు అందుకున్నప్పటికీ విచారణకు హాజరు కావడం లేదు. ఇక కసిరెడ్డికి సంబంధించి మాత్రం లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఖచ్చితంగా ఏ విధంగానైనా అరెస్ట్ చేసి లేకపోతే అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టే విధంగానే ఇటు సిట్ కావచ్చు, సిఐడి అధికారులు కావచ్చు ముందడుగు వేస్తున్నారు. ఇక విజయసాయిరెడ్డి కూడా ఈరోజు హాజరవుతున్నారు అనుకున్నప్పటికీ హాజరు కాలేదు. ప్రతిసారి ఏదో ఒక కారణం చెప్తున్నారు. మరి ఎంతవరకు ప్రొలాంగ్ చేస్తారనేది కూడా ప్రస్తుతం చర్చగా ఉంది. మరి సిఐడి అధికారులు ఒక స్టెప్ ముందుకు వేసి అదుపులోకి తీసుకునే ప్రయత్నం ఏమైనా చేస్తారా? ఇవన్నీ కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగానే ఉన్నాయి. ఇక ఇది ఎంత పెద్ద స్కామ్ ఏంటి అనేది ప్రస్తుతానికైతే తెలియదు. అసలు స్కామ్ జరిగిందో లేదో కూడా తెలియదు. మరోవైపు వైసీపీ ఏమో కేవలం కక్ష సాధింపులో భాగంగా ఇటువంటి ఒక స్కామ్ని మా ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం పైన రుద్దుతున్నారు, మా పార్టీ పైన రుద్దుతున్నారు. అసలు ఏ స్కాము జరగలేదు, కావాలనే మమ్మల్ని ఇరుకున పెట్టే ప్రయత్నంలో చేస్తున్నారంటూ ఈ వైసీపీ నేతలు కూడా దీన్ని పేర్కొంటున్నారు. అసలు ఈ అంశంలో ఏం జరుగుతోంది ఏంటి, ఈ మొత్తం అంశాలకు సంబంధించి ప్రస్తుతం డిబేట్ కొనసాగుతుంది. మనతో పాటు సిద్ధంగా ఉన్నారు సూర్యనారాయణ గారు, టీడీపీ నాయకులు, బొట్ల రామారావు గారు, వైసీపీ నాయకులు, వారితో పాటు మస్తాన్ రావు గారు, అనలిస్ట్ ముగ్గురు కూడా. ముందుగా సూర్యనారాయణ రావు గారితో ప్రారంభిద్దాం. సూర్యనారాయణ గారు నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్. నమస్కారం, గుడ్ ఈవినింగ్ సార్. ఏంటండి ఏంటి స్కామ్ ఏంటి అంటే, మొన్నటి వరకు నేను అన్నట్లుగా తెలంగాణ పేరు చెప్పగానే లిక్కర్ స్కామ్ కావచ్చు, అటు ఢిల్లీకి కనెక్ట్ అయ్యింది అని మొత్తం దేశవ్యాప్తంగా కూడా చర్చ జరిగింది. ఇప్పుడు ఏపీకి సంబంధించి ఇదే చర్చ జరుగుతోంది. ఏపీలో గత ప్రభుత్వంలో ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ జరిగింది అనేది మీ వాదనగా వినిపిస్తోంది. మీరు అధికారంలోకి రాకముందు కూడా ఈ మాట కొంతమంది నేతలు చెప్పారు మీ పార్టీ నుంచి. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే చెప్పారు, ఖచ్చితంగా లిక్కర్లో స్కామ్ జరిగింది, దాన్ని బయట పెడతామని చెప్పారు. సిఐడి, సిట్ ఇప్పుడు వీరందరూ కూడా ఈ పనిలోనే నిమగ్నమై ఉన్నారు. నోటీసులు పంపించారు, కాకపోతే వాళ్ళు హాజరు కావట్లేదు. వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉండొచ్చు. అసలు ఏం జరిగింది మొత్తంగా, లిక్కర్ స్కామ్ అంటే ఏంటి, ఏం జరిగింది చెప్పే ప్రయత్నం చేయండి. సార్ నమస్కారం సార్. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి బొట్ల రామారావు గారికి, మస్తాన్ రావు గారికి, వ్యూవర్స్కి అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభ సాయంత్రం. ఈ రోజున ఒక మంచి అంశాన్ని తీసుకున్నారు మీరు. ఇక్కడ ఒక విషయాన్ని మీరు చాలా క్లారిటీగా మీరు కానీ ప్యానెల్లో ఉన్న పెద్దలు కానీ గమనించాల్సింది ఏంటంటే, అదేవిధంగా ప్రేక్షకులు కానీ, లిక్కర్ స్కామ్ జరిగిందా జరగలేదా, జరిగింది అనేది అక్షర సత్యం. జరిగింది ఎలా జరిగింది, జరగకుండా మా పార్టీ కానీ లేకపోతే ప్రజలు కానీ ఊహించటం అనేది జరగని పని. ఎందుకనంటే గతంలో మనం భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా చాలా రాష్ట్రాల్లో చూసాం. ఏ రాష్ట్రానికైనా ఆదాయ వనరులు ఒక ముఖ్యమైన వనరు లిక్కర్. ల్యాండ్, శాండ్, మైను ఇలాంటివన్నీ ప్రతి రాష్ట్రానికి, ప్రతి ప్రభుత్వానికి ఏ పార్టీ గెలిచినా కూడా ఒక వనరు. దాన్ని చూపించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా వికృత పోకడలు, వింత పోకడలు పోయింది. ముఖ్యంగా ఒక ముఖ్యమైన పోకడ ఏంటి అంటే, ఏ రాష్ట్రము చేయనటువంటి దుశ్చర్య, మా రాష్ట్రంలో తాగేటువంటి వాళ్ళ ఆదాయం ప్రతి సంవత్సరం గ్రోత్ పెరుగుతుంది, ఈ ఆదాయాన్ని మీకు తాకట్టుగా పెడుతున్నామని చెప్పేసి 25 ఏళ్ళు ఈ లిక్కర్ మీద వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చినటువంటి ఘనత ప్రపంచంలో ఏ పార్టీకైనా ఉందంటే అది వైఎస్ఆర్సీ పార్టీకి, అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, నాడు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి టీంకి మాత్రమే ఆ ఘనత దక్కుతుంది. ఆ విధంగా తాగుబోతుల ఆదాయాన్ని తాకట్టు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకొక గమనించాల్సిన విషయం ఏంటంటే, మోడీ గారు డిజిటల్ గా చెల్లింపుల్ని చాలా ప్రోత్సహిస్తున్నారు భారతదేశ వ్యాప్తంగా. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వంలో లిక్కర్ దగ్గర మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఫోన్ పేలు, గూగుల్ పేలు అలౌ చేయాలి, పూర్తిగా క్యాషే అలౌ చేశారు. మూడో పాయింట్, ఇప్పుడు ఏ రాష్ట్రమైనా లిక్కర్ ఉంటుంది, ప్రతి రాష్ట్రంలో లిక్కర్ ఉంటుంది. మాకు మద్యం రద్దు చేస్తామన్నా కూడా తపల వారీగా రద్దు చేస్తామన్నా కొంత తగ్గించవచ్చు, కానీ పూర్తిగా ఏ రాష్ట్రం రద్దు చేయలేదు. ఆ పరిస్థితుల్లో ప్రతి వాళ్ళు కూడా ఒక బ్రాండెడ్ ఐటమ్స్, ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఆ ఐటమ్స్ ని అమ్ముతూ చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రత్యేకంగా గత 5 ఏళ్లలో
అంత మునుపు ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు, ఏ రాష్ట్రంలో అయినా సరే ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్నటువంటి లిక్కర్ ఐటమ్స్ ఏవి కూడా అమ్మబడలేదు. వాళ్ళ ఓన్ బ్రాండ్స్ క్రియేట్ చేసి ఆ బ్రాండ్స్ ని అమ్మారు. సరే, మా పార్టీ జే బ్రాండ్ అంది, జే బ్రాండ్ అని మేమంటాం కదా, వాళ్ళ పార్టీలో వాళ్ళే ముందుగా మా జే బ్రాండ్ అని పిలుచుకున్నటువంటి పరిస్థితి ఎన్నో సందర్భాల్లో మనం చూసాం. ఆ జే బ్రాండ్ లిక్కర్లు మాత్రమే అమ్ముకున్నారు. అది డిజిటల్ కరెన్సీ పే చేయడానికి వీల్లేదు, క్యాష్ పే చేయాలి. అది మద్యాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు. ఈ 3 పాయింట్స్ చాలండి వాళ్ళు స్కామ్ చేశారు అంటానికి. అయితే అంత మాత్రానికి స్కామ్ చేశారని మీరు అనొచ్చు, కానీ స్కామ్ చేయలేదు అని అనుకుందాం. ఒకవేళ ఇప్పుడు బొట్ల రామారావు గారు వాదించేప్పుడు కానీ, లేదా వైసీపీ ఇప్పుడు వాదించినట్టుగా కానీ స్కామ్ చేయలేదు అనుకుందాం. ఇప్పుడు ఒక ఆరోపణ వచ్చింది. ఆరోపణ వచ్చినప్పుడు, ఏదైనా ఎలిగేషన్ వచ్చినప్పుడు సంబంధిత నాయకులకి సిఐడి కావచ్చు, సిబిఐ కావచ్చు, లేకపోతే లోకల్ పోలీసులు కావచ్చు, ఎవరైనా ఒక నోటీస్ ఇచ్చినప్పుడు ఆ నోటీస్కి సంజాయిషి ఇవ్వటమో, వాళ్ళు అటెండ్ అవటమో ఏదో ఒకటి చేయాలి కదా. మరి లిక్కర్ స్కామ్ లో ఎందుకని నాయకులు నాటకం ఆడుతున్నారు? రాజ్ కసిరెడ్డి గారు కానివ్వండి, ఇవాళ ఆఖరికి మొన్న ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి రాజీనామా చేసి, రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసి నేను చాలా ఇదిగా ఉన్నానని చెప్పిన విజయసాయి రెడ్డి గారు కూడా ఆయనంతటా ఆయనే 18 కాదు 17 వస్తే మీకు ఏమైనా అభ్యంతరం, 17 వస్తానని మరి ఇవాళ మోహన్ చాటేయడానికి కారణం ఏంటి? ఇక్కడ నాకు అనిపిస్తుంది ఏంటి అంటే, ఇవాళ విజయసాయి రెడ్డి గారు వచ్చి ఏమైనా వాస్తవాలు మాట్లాడినా, రాజ్ కసిరెడ్డి గారు తప్పించుకోకుండా దొరికినా, కాకుండా వెళ్ళినా, ఎక్కడ కొన్ని పెద్ద తలకాయల పేర్లు బయటకు వస్తాయో, పెద్ద తలకాయ పేరు చెప్తే ఏమైతుందో అనేటువంటి ఒక భయం వాళ్ళని వెన్నాడుతుంది. ఏమీ లేనప్పుడు, ఇప్పుడు చట్టానికి కొన్ని డౌట్స్ రావచ్చు, ఒక స్థాయిలో పనిచేసినప్పుడు లేదా ఆ విషయంలో పనిచేసినప్పుడు అక్కడ ఏదైనా జరిగిందేమో అపోహలు రావచ్చు. అపోహ తగ్గట్టుగా ఎవరైతే ఆ కార్యక్రమంలో ఆ టైంలో పనిచేస్తారో వాళ్ళని పిలిచి అడగడం ధర్మము. దానికి సంజాయిషి ఇవ్వచ్చు కదా. ఏమీ జరగలేదు, చాలా ఫ్రాంక్ గా ఉంది, టు బి ఫ్రాంక్, మేము బ్రహ్మాండంగా చేసాము, చక్కని క్వాలిటీ మద్యాన్ని అమ్మాము, రీజనబుల్ రేట్లకు అమ్మాము, మేము తాగుబోతులు తాకట్టు పెట్టలేదు, దాని మీద అప్పులు తేలేదు, మేము ఏ స్కామ్ చేయలేదు, ఇదిగో ఇంత వచ్చింది ఆదాయం, ఇంత జరిగింది, ఇది పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు కదా. కేవలం ఒక 100 కోట్ల రూపాయలు స్కామ్ జరిగినందుకే ఢిల్లీలో ప్రభుత్వం కూలిపోయింది. ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కూతురు పాత్ర ఉందని చెప్పి తెలంగాణ ప్రభుత్వం కూలిపోయింది. అయితే ఇదంతా ఆంధ్ర రాష్ట్రంలో ఆ స్కామ్ ఇంకా బయటపడకపోయినా, దాని మీద చట్టం విధించకపోయినా ప్రజలు తగిన తీర్పు ఇచ్చారు. ఎందుకంటే ఎప్పుడైతే మద్యం మీద మా ఆదాయం ఇంత వస్తుంది, మీ మద్యాన్ని వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెడుతున్నామని ఆయన ఆ స్థాయికి దిగజారిపోయాడు ముఖ్యమంత్రి హోదాలో ఉండి, ఆ రోజే ఇక్కడ రాష్ట్రంలో ప్రజలు డిసైడ్ అయిపోయారు ఈయన కూడా దించేయాలి తప్పదని చెప్పేసి. అందుకనే వాస్తవంగా సింగిల్ డిజిట్ రావాల్సింది ఏదో ఎక్కడో కన్ను తట్టిపోయి 11 సీట్లు వచ్చినాయి, దింపేశారు. అయితే ఆ పరాభవం ఇక్కడ కూడా జరిగింది. ఖచ్చితంగా ఒకటి మాత్రం వాస్తవం అండి, చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమిలో ఇక్కడ రాష్ట్రంలో నేతృత్వం వహించిన చంద్రబాబు గారు కానీ, కూటమిలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి కేంద్రంలో నాయకత్వం వస్తున్న మోడీ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇక్కడ నిరపరాధులుని శిక్ష పడుతున్నా ఊరుకోరు, అపరాధులు తప్పించుకున్నా ఇక్కడ ఖచ్చితంగా ఎవరు చూస్తూ ఊరుకోరు. అయితే మీరు అన్నట్టు సిఐడి కానీ నోటీసులు ఇవ్వచ్చు, 4 సార్లు తప్పించుకోవచ్చు, 10 సార్లు తప్పించుకోవచ్చు, కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా వాళ్ళు దొరుకుతారు. అది ఎలాగా చేయాలనేది ఖచ్చితంగా కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తాయి, వారిని అదుపులోకి తీసుకుంటారు. ఏదైతే ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 19-24 మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ ప్రభుత్వంలో లిక్కర్లో భారీ ఎత్తున స్కామ్ జరిగిందని మా పార్టీ పార్లమెంటరీ నాయకుడు లావు కృష్ణదేవరాయలు గారు పార్లమెంటులో ఏదైతే నొక్కి వ్యాఖ్యానించారో అది వాస్తవము. ఖచ్చితంగా అవి బయటికి త్వరలోనే వస్తాయి, అందులో ఎటువంటి సందేహము లేదు. చట్టం నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ కూర్చోదు, వాళ్ళు ఏదో తప్పించుకు తిరుగుతామని అనుకోవచ్చు, 4 రోజులు తప్పించుకుంటారు, సూర్యనారాయణ గారు ఏదో ఒక రోజు ఖచ్చితంగా ముందుకు వస్తాయి. ఏదైతే వాస్తవాలు చెప్పామో ఆ భయంకరమైన వాస్తవాలన్నీ సూర్యనారాయణ గారు ఒక విషయం అండి, తెలియపరుస్తాయి. ఇప్పుడు మీరు జే బ్రాండ్స్ అని ఏవైతే పేర్కొంటున్నారో, సరే గత ప్రభుత్వంలో బూమ్ బూమ్ కావచ్చు, ప్రెసిడెంట్ మెడల్ కావచ్చు, స్పెషల్ స్టేటస్ ఇంకా ఉన్నాయా, లేకపోతే బ్రాండ్స్ అని పూర్తిగా పక్కన పెట్టేశారా? తెలియదు, నాకు అడుగుతున్నాను. ఒక్కటి సార్, జే బ్రాండ్ అని కూడా మేము ఎందుకన్నామంటే మీరు చెప్పిన పేర్లు ఏవి కూడా ఇతర రాష్ట్రాల్లో లేవు, ఒక ఆంధ్రప్రదేశ్ లో తప్పించి, అది కూడా 5 ఏళ్లలో తప్పించి. ఇప్పుడు ఆ బ్రాండ్స్ ఎవరు తయారు చేశారో అందుకని జే బ్రాండ్ అని పెట్టి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కనుక జే బ్రాండ్ అని పెట్టాము. ఏంటిది అంటే మరో మాట కూడా వినిపిస్తోంది, వైసీపీ నాయకులే వెనకుండి మ్యానుఫ్యాక్చర్ చేపించారు ఈ బ్రాండ్స్ అని కూడా కొంతమంది టీడీపీ వాళ్ళు అంటున్నారు. ఉన్నాయి సార్ కొన్ని. ఇప్పుడు
అది ఎవరికి పర్మిట్లు ఇచ్చారు, ఎవరు ఏ కంపెనీలో తయారైనాయి, ఏ రేటు కొన్నారు, ఏ రేటుకి అమ్మారు, ఏంటి అన్ని కూడా ప్రతిదీ వస్తాయి. అందుకనే కదా డిజిటల్ కరెన్సీ వాడకుండా క్యాష్ మాత్రమే తీసుకోవడం జరిగింది 5 ఏళ్ల పాటు. అన్ని విషయాలు కూలంకషంగా అతి త్వరలో బయటకు వస్తాయి. ఖచ్చితంగా చట్టం సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది తాత్కాలిక ఆనందం. మేము తప్పించుకున్నాము, మేము దొరకట్లేదు, తాత్కాలిక ఆనందం. వాళ్ళు కూడా తప్పించుకోవడానికి ఒకటే రకం సార్. ఎక్కడ పెద్ద తలకాల పేర్లు బయటకు చెప్పాల్సి వస్తుంది, భయంతోనే వాళ్ళు కూడా సంశయంలో తనపటాయిస్తూ తప్పించుకుంటున్నారు. అయినా ఇది ఎంతో ఎక్కువ కాలం సాగే ఆట కాదు ఇది. ఖచ్చితంగా చట్టం తన పని పూర్తిగా చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం మద్దతుతో రాష్ట్ర ప్రభుత్వం మరింత దూకుడుగా వెళ్తుంది. ఖచ్చితంగా దీనిలో ఉన్నటువంటి లోతుపాతులన్నీ బయటకు తీసి ప్రజలకి తెలియపరుస్తుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఓకే, రైట్. రామారావు గారితో మాట్లాడదాం. రామారావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సరే, ఈ పూర్తిగా ఈ కుంభకోణం లేకపోతే ఈ జరిగింది ఏదో జరిగిందనే ఈ మొత్తం స్కామ్ జరిగిందనే విషయాల లోపలికి వెళ్ళే ముందు ఒక చిన్న డౌట్ అంతే. మీరు అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో పెట్టారా పెట్టలేదా పక్కన పెడితే బహిరంగ వేదిక పైన చాలా గట్టిగా చెప్పిన మాట ఏంటంటే దశల వారీగా మద్యపాన నిషేధాన్ని మేము అమలుపరుస్తాం, ఆడబిడ్డలకు ఎటువంటి కష్టాలు లేకుండా చేస్తామని చెప్పినటువంటి మీ ప్రభుత్వం లిక్కర్ పైనే మీరు లోన్ తీసుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు. సో దీని ద్వారా ఏమైందంటే రాబోయే 10 ఏళ్ళలో లేకపోతే 15 నెలల్లో మీరు ఎన్నేళ్ళక లోన్ పెట్టి తీసుకున్నారో అన్నేళ్ల పాటు ఖచ్చితంగా రాష్ట్రంలో మద్యం అమ్మి ఆదాయం ద్వారా చెల్లించాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. దీంతో పాటు ప్రస్తుతం జరుగుతున్నటువంటి స్కామ్కి సంబంధించి మీ సమాధానాలు ఏంటి? ఇంకా నమస్కారం అండి. మీకు ప్యానెల్లో ఉన్న సూర్యనారాయణ గారికి, మొత్తం గారికి. ఇప్పుడు ఈ యొక్క మద్యం పాలసీ మీద మీరు చేసేటటువంటి విమర్శలు, తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం చేసేటటువంటి విమర్శలన్నీ కూడా చాలా గురువింద నీతులండి. ఎందుకంటే నేను అడిగిన దాంతో ప్రారంభించండి. మీరు ఇచ్చిన హామీ కావచ్చు, మీరు చేసినటువంటి వ్యవహారం కావచ్చు. మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 2014-19 ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మద్యం విచ్చలవిడిగా ఉండి బెల్ట్ షాపులు దాదాపు 43,000 బెల్ట్ షాపులు కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో మద్యం మరణాలు కానీ పేదరిక కుటుంబాలన్నీ కూడా ఈ మద్యానికి బానిసలై ఆర్థిక పురోగతి లేకుండా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు చాలా మంది మహిళా మనులు అడిగినటువంటి దానికి మద్యం దశల వారీగా తగ్గిస్తాము, మద్యం అనేది దశల వారీగా దాన్ని చేయాలని చెప్పేసేటువంటి దాని మీద ఆయన ఆ రోజు కూడా ప్రకటన చేశాడు. ఏదైతే ఈ మద్యం ఏదైతే సామాన్య ప్రజానీకానికి అందనంత ధరల్లో పెట్టేటటువంటి అంశం కానీ అట్లాగే స్టార్ హోటల్స్ లోనే ఈ మద్యం లభిస్తుంది దశల వారీగా తీసుకొస్తాం మరి మా ప్రభుత్వ విధానాన్ని ప్రకటించారు. ఇక్కడ మద్యాన్ని పూర్తిగా రద్దు చేస్తామని చెప్పాలి. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఎన్టీ రామారావు గారు మద్యాన్ని సంపూర్ణ మద్య నిషేధం తీసుకొస్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారు డివియేషన్ చేసి ఎలా తీసుకొచ్చారో మనం ఆలోచించాలి. ఈ రోజు మద్య పాలసీ ఏదైతే మన సూర్యనారాయణ గారు డిజిటల్ పేమెంట్స్ గురించి మాట్లాడుతున్నారు. నేనేమంటున్నానంటే ప్రభుత్వము నిక్కచ్చిగా ప్రభుత్వమే ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా ఈ యొక్క మద్యం షాపులను ఏర్పాటు చేసి అవి కూడా స్కూళ్ళకు కానీ ఆలయాలకు కానీ వీటికి సంబంధం లేకుండా దూరాన్ని పెట్టి చేసినటువంటి విధానం మనం చూడాలి. ప్రతి ఒక్క పైసా కూడా ప్రభుత్వ ఖజానాకు చేకూర్చాం. ఎందుకు డిజిటల్ పేమెంట్స్ చేయలేదంటే ప్రైవేటు షాపులు కాదండి, ఏ రోజుకి ఆ రోజు ఆన్లైన్ పేమెంటే. ఏ రోజుకి ఆ రోజు ఆ షాపులో వచ్చినటువంటి డబ్బులను ఆన్లైన్ పేమెంట్ ద్వారా ప్రభుత్వ ఖజానాకు వెళ్ళేటటువంటి పారదర్శకమైనటువంటి విధానం ఉంటే దాన్ని కూడా వీళ్ళు విమర్శిస్తారు. ఇంకోటి మీరు అడిగారు బూమ్ బూమ్ అని. బూమ్ బూమ్ అనేటటువంటి బ్రాండు చంద్రబాబు నాయుడు గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 14/5/2019 దాన్ని ఆ పేరుతోటి రిలీజ్ చేశారండి. అసలు చంద్రబాబు నాయుడు గారు హయాంలో దాదాపు 14 డిస్టిలరీలకి పర్మిషన్ ఇచ్చారండి. మొత్తం స్టేట్ 20 ఉంటే వైసీపీ ఒక్క డిస్టిలరీని కూడా తీసుకురాలేదండి. ఇది గమనించాలి. ఈ యొక్క మద్యం విపరీతంగా ఈ రాష్ట్రంలో ఈ యొక్క నాసిరకం మద్యానికి కానీ ఆద్యుడు చంద్రబాబు నాయుడు గారు అనేది గమనించాలి. వాళ్ళే ఎవరైతే ఈ భూమి భూమును లాంచ్ చేసి ముందుకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అవును, నేను రామారావు గారు, నేను గతంలో మీరు అసెంబ్లీలో కూడా పేర్కొన్నారు, మీ సంబంధిత శాఖ మంత్రి దీనికి సంబంధించి అసెంబ్లీలో కూడా చెప్పారు దీనికి సమాధానం చంద్రబాబు గారి హయాంలోనే వచ్చిందని. అయితే వెరీ గుడ్, అంటే వారే తీసుకొచ్చారని చెప్పారు, నిజాలను బయట పెట్టారు, బాగుంది. కాకపోతే 5 ఏళ్ల పాటు అంటే ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఇచ్చినటువంటి పర్మిషన్స్ని క్యాన్సిల్ చేసుకునేటువంటి పూర్తి అధికారాలు ఉండి కూడా 5 ఏళ్ల పాటు అదే మద్యాన్ని కొనసాగించారంటే ఎలా అర్థం చేసుకోవాలి? జస్ట్ బ్లేమ్ వాళ్ళ పైన వేసేసి వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి కంటిన్యూ చేసామంటే అయిపోదు కదా. మీ దగ్గర అధికారాలు ఉన్నప్పుడు అది క్వాలిటీ ఉందా లేదా, ఇతర రాష్ట్రాల్లో ఉందా లేదా మొత్తం పరిశీలించి ముందుకు తీసుకెళ్తే బాగుండేదేమో.
ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ప్రకటించిందండి, మద్యము సామాన్యుడికి అందుబాటు రీతి కానటువంటి విధానం చేస్తాము. ఎంత భావదారిద్ర్యం అంటే మొన్న ఎన్నికలప్పుడు చూసామండి, చంద్రబాబు నాయుడు గారు మీకు నాణ్యమైనటువంటి మద్యము తక్కువ ధరలకు అందిస్తామని ప్రచారం చేసుకున్నటువంటి భావదారిద్ర్యం ఈ రాష్ట్రంలో తప్ప ఎక్కడన్నా ఉందని ఒక మాజీ ముఖ్యమంత్రి 4.0 అని చెప్పుకున్నటువంటి వ్యక్తి. అంటే మద్యం ప్రియులకు కూడా ఆయన గాలం వేసేటటువంటి నీతి నికృష్ట రాజకీయాలకు పాల్పడతా ఉంటే వైసీపీని నిందించడం ఇది తప్పు కదండి. మీరు చూసే ఉంటారు ఈ అంశం. నేనేమంటానంటే అసలు ఈ యొక్క మద్యం సంబంధించినటువంటి అంశాల్లో దీనికి అంతా కూడా బెల్ట్ షాప్ అనే పదము ఎవరి హయాంలో వచ్చిందో మనం వెనక్కి తిరిగి చూసుకోవాలండి. అసలు 2014 ఎన్నికల ముందు కూడా ఒక హామీ ఇచ్చి ఆ బెల్ట్ షాపులను రద్దు చేస్తున్నాం. అసలు బెల్ట్ షాపులను రద్దు చేసేది ఏంటండి? అది అధికారికం కాదు. అధికారికం కానిటువంటి అంశాన్ని మేము రద్దు చేస్తాం సంతకం పెడుతున్నారంటే వీళ్ళ యొక్క పాలనా విధానము, వీళ్ళ యొక్క లోపభూయిష్టమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ అక్కడే బయటపడుతుంది కదండి. నేనేమంటానంటే ఈ అంశాల్లో ఇవాళ చూస్తున్నాం మద్యం పాలసీ మేము ప్రభుత్వం ద్వారా చేసినటువంటి అంశంలో ఆదాయాన్ని మొత్తాన్ని కూడా ప్రజాధనాన్ని వేస్ట్ కాకుండా ప్రభుత్వానికి కరాఖండిగా తీసుకొచ్చి జమ చేస్తే ఈ రోజు టెండర్లను పెట్టి మరలా అది దాని యొక్క బెనిఫిట్ ను కూడా ప్రైవేట్ గా వచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా అందించేటటువంటి క్రమం చేసి 14.5% నుంచి 20% కు ఏది షాపులన్నీ కూడా తమ అనుయాయులకు ఏర్పాటు చేసుకున్న తర్వాత చేసినటువంటి విధానం. అట్లాగే ఈ షాపులన్నీ కూడా ఏదైనా సరే తెలుగుదేశం పార్టీ కాకుండా ఎక్కడన్నా అరాకొరాగా ఒకరారా కనుక ఏదైనా సరే తీసుకుని ఉంటే వాళ్ళు కూడా బెదిరించి లాక్కున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో జరిగింది. బార్లు కూడా చూసాం కదండి. బార్ల లైసెన్స్ ఉగాది పండుగ వచ్చిందని చెప్పి హడావిడిగా ఏదో పండుగ వచ్చిందని చెప్పి 2 రోజుల్లోనే క్లియర్ చేస్తామని ఆయనకి ఇచ్చుకున్నారు. అట్లాగే బహిరంగంగా ఈ రోజు ప్రతి నియోజకవర్గంలో కూడా ఆ శాసనసభ్యుడు లాభాల్లో 25% వాటాను మధ్య నుంచి దండుకుంటున్నారు. ఈ విధంగా దండుకొని ఈ యొక్క తెలుగుదేశం పార్టీ లబ్ధి పొందుతూ ఏదైతే పేదల యొక్క సొమ్మును ఈ విధంగా దోపిడీకి గురవుతున్నటువంటి పరిస్థితి. చిన్న డౌట్ రామారావు గారు, అంటే మీరు ఇందాక మొత్తం డిజిటలైజేషన్ ద్వారానే ప్రభుత్వానికి ధనం వెళ్ళిందని చెప్పారు. కాకపోతే ఈ మద్యం షాపులు ఏవైతే ఆ రోజు గవర్నమెంట్ నిర్వహించిందో అక్కడ క్యాష్ పేమెంటే ఉండేది. అంటే ఎవరైనా కానీ ఖచ్చితంగా క్యాష్ ఇస్తేనే మద్యం ఇచ్చేటువంటి ఒక విధానం ఉండేది ఆ రోజు. అంటే అప్పుడు లెక్కలు ఎలా, అంటే అసలు ఎంత సప్లై అవుతుంది, ఎవరెంత కొంటున్నారు? అసలు ప్రభుత్వాన్ని అనుమానించి అవమానించేటటువంటి స్థితికి వీళ్ళు దిగదాటండి. ఈ రోజు ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వమైన ఏ ప్రభుత్వమైనా పేమెంట్స్ అన్ని ట్రెజరీ ద్వారాను ఆన్లైన్ గాను అన్ని డిపార్ట్మెంట్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది కదండి. అన్ని కార్పొరేషన్లు చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ రోజు ఏదైతే ప్రభుత్వము లంసంగా రాష్ట్రం యూనిట్ గా చేసినటువంటి పరిస్థితుల్లో అసలు ప్రభుత్వం ఈ యొక్క మద్యాన్ని ప్రోత్సహించకూడదు, డిజిటల్ పేమెంట్స్ ఎన్ని తీసుకొచ్చి ఎన్ని కూడా పెంచాలనే ఆలోచన లేదు కదండి. ఈ యొక్క మా ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటంటే మద్యం అమ్మకాలు తక్కువగా ఉండాలి, బట్ ఆ ఇన్కమ్ ని సోర్స్ ని పెంచుకొని దాన్ని ఏదైనా ఉంటే ప్రజలకు అందుబాటులో లేకుండా ఎట్లా అంటే మీరు చెప్పేది అసలు అంటే కుదరట్లేదు. అమ్మకాలు తక్కువగా ఉండాలి, ఆదాయం ఎక్కువగా ఉండాలంటే దాని అర్థం ఏంటి నాకు అర్థం కాలేదు. ప్రజలకు కూడా అర్థం కావాలి. ఏంటి అది నాకు అర్థం కాలేదు. అదే స్కామ్ అండి, అదే స్కామ్ అండి, అదే స్కామ్. సర్లేండి చెప్పనివ్వండి. ఏమంటున్నారంటే విచ్చలవిడిగా బెల్ట్ షాపులు పెట్టలేదు వైఎస్ఆర్ సిపి హయాంలో. జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ ఏంటంటే ఇది పేద ప్రజలకు కానీ వాళ్ళకి అందుబాటులో లేకుండా నిర్ణయించినటువంటి పరిస్థితి. పేద ప్రజలకు అందుబాటులో లేకుండా ఉందా మరి? గతంలో 5 ఏళ్ల పాటు పేద ప్రజలకు అందుబాటులో లేకుండానే ఉండిందా మద్యం? చాలా వరకు అండి అదే కదా గొడవ చేసింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏంటి, మేము ప్రీమియం బ్రాండ్స్ తక్కువ ధరలకు అందిస్తామని చెప్పి ప్రచారం చేశారు కదండి బహిరంగంగా. అంటే వాళ్ళ వర్షన్ నాకు తెలిసి ఆ రోజు వాళ్ళు మాట్లాడింది ఏంటంటే చాలా చీప్ లిక్కర్ని, అసలు ఇతర రాష్ట్రాల్లో బ్రాండింగ్ కానటువంటి లిక్కర్ని చాలా అధిక ధరలకు అమ్ముతున్నారు, అలా కాకుండా బ్రాండ్స్ని తక్కువ ధరలకు అమ్మే ప్రయత్నం చేశామని చెప్పారనేది నా అభిప్రాయం. అవునా కాదా సూర్యనారాయణ గారు? అదేనా మీరు చెప్పాలనుకున్నప్పుడు? ఓకే రైట్, సరే ఒక్కసారి మస్తాన్ రావు గారితో మాట్లాడి మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఈ అంశాన్ని. రామారావు గారి దగ్గరికి వస్తాం మళ్ళీ. మస్తాన్ రావు గారు నమస్కారం అండి. సరే, ఎన్నో ప్రభుత్వాలు గతంలో మద్యపానాన్ని పూర్తిగా నిషేధిస్తామని చెప్పాయి, లేకపోతే బెల్ట్ షాపుల్ని పూర్తిగా రూపుమాపేలా చేస్తాం, ఆడవాళ్ళు కష్టాలు పడకుండా చూస్తాం, లేకపోతే ప్రజల ఆరోగ్యంతో ఆడుకోకుండా ఉంటామని చెప్పినటువంటి ఎన్నో ప్రభుత్వాలు ఉన్నాయి. సక్సెస్ఫుల్ కాలేదు. ఎందుకంటే మద్యం పైన రాష్ట్రాలకు ఎంత ఆదాయం వస్తుందో మన అందరికీ తెలిసిందే. దాన్ని వదులుకోవడానికి ఏ రాష్ట్రాలు ఏ ప్రభుత్వాలు కూడా సిద్ధంగా లేవు.
ఇటువంటి తరుణంలో గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి మద్యపానాన్ని దశల వారీగా మేము రద్దు చేసే ప్రయత్నం చేస్తాం, పూర్తిగా రాష్ట్రంలో సామాన్యులకు అందకుండా కేవలం 5 స్టార్ హోటళ్లకు మాత్రమే పరిమితం చేస్తామని చెప్పారు. సరే, వాస్తవానికి జరగలేదు. అది కేవలం మళ్ళీ ప్రభుత్వం నిర్వహించడము, దానిపైన లోన్ తీసుకోవడం, ఇదంతా కూడా మనం చూసాం. గతంలో ఈ మొత్తం వ్యవహారంలో కొంత స్కామ్ జరిగింది. కొంత స్కామ్ కాదు, భారీ స్కామ్ జరిగింది. పక్క రాష్ట్రంలో జరిగింది ఏంటి, చాలా చిన్నది. ఇక్కడ జరిగిన స్కామ్ తెలిస్తే దేశం మొత్తం విస్తుపోతుందని నాకు తెలిసి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఎలక్షన్ ముందు ఇదే మాట అన్నారు. ఇప్పుడు మొత్తం అదే బయటపడుతోంది. అంటే దానికి సంబంధించే సిట్ విచారణ కావచ్చు, సిఐడి విచారణ కావచ్చు జరుగుతోంది. వాళ్ళు హాజరు కావట్లేదు. అసలు ఏం జరిగింది గతంలో, ప్రస్తుతం ఏం జరుగుతోంది, ఎందుకు హాజరు కావట్లేదంటే ఏం చెప్తారు? సార్, ఫోర్ స్టేట్ వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు మీకు గుడ్ ఈవినింగ్. సార్, ఇప్పుడు మనము ఎంత మాట్లాడుతున్నా కూడా లిక్కర్కి సంబంధించి ఆ లిక్కర్ ఆదాయం మీద నియోజకవర్గ స్థాయి నుంచి పార్టీ అధినేతల వరకు, ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళ వరకు ఓపెన్ సీక్రెట్. దానిలో ఎంత ఎంత వస్తుంది ఏంటి అనేది డిస్టిలరీస్ నుంచి కావచ్చు, మద్యం విక్రయ కంపెనీ నుంచి కావచ్చు. ఎందుకంటే మనకి ఆమ్ ఆద్మీ పార్టీ అని అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీనే దానిలో కూరుకుపోయింది. దాని యొక్క ఇది అలా ఉంటది. ఆ మద్యం ద్వారా వచ్చే కిక్కు, అంటే డబ్బులు కిక్ అలా ఉంటది అనమాట. అంతే, మద్యమే కాదు, దాని మీద వచ్చే డబ్బులు కూడా కిక్కే. ఎస్ అదే, ఆ కిక్ అలా ఉంటది. మనం ఎంత ఖండించినా, ఎవరు ఇప్పుడు రామారావు గారు కానీ లేకపోతే ఇంకెవరు ఖండించిన, ఏ పార్టీ, తెలుగుదేశం కావచ్చు, చంద్రబాబు, అది ఒప్పుకుంటే అంతే కదా. మద్యం కిక్ ఏముంది, ఒక గంటలో తగ్గిపోతుంది మద్యం కిక్. డబ్బుల కిక్కే కదా లైఫ్ లాంగ్ ఉండేది. ఇప్పుడు మనం విషయానికి వస్తే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో విషయానికి వస్తే, మీరు చూడండి, నియోజకవర్గ స్థాయిలో చూస్తే మద్యం షాపులు కానీ, బార్లు కానీ ఎవరి ఆధీనంలో కేటాయించబడతాయి, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ పాట పాడతాడు వాడు. కానీ అక్కడికి వెళ్ళి మనం అక్కడ విల్లింగ్ తీసుకుంటేనే మీరు ఆ సెంటర్లో వైన్ షాప్ ఏర్పాటు చేస్తారు, అక్కడ విల్లింగ్ తీసుకుంటేనే ఆ బార్ షాప్ ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు ఇటీవల కాలంలో గ్రావెల్ కానీ, లేదంటే శాండ్ కానీ, లేకపోతే ఆ ఏరియాలో ఉండే మైన్స్ కానీ, లేకపోతే లిక్కర్ కానీ, ఇవి ప్రధాన ఆదాయ వనరు. ఇది మనం అంటుంది కాదు. ఈ విషయాన్ని ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అలానే ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చిన 4 నెలల్లోనే వాళ్ళ ఎమ్మెల్యేలు ఇచ్చి ఈ విధంగా చేస్తున్నారని వార్న్ చేశారు. ఆయన దృష్టికి వస్తే మీరు అది పేపర్లో వచ్చింది, చూసే ఉంటారు. సో నేననేది ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఈ లిక్కర్ అనేది కొంతకాలంగా ఏదో అడపాదడపా లీకుల ద్వారా అట్లా వస్తూ ఉంది. లేకపోతే గతంలో ఎన్నికలకు ముందు కూడా వీళ్ళు డిజిటల్ పేమెంట్లు చేయలేదు అనేది ఏదో విమర్శలు చేస్తా ఉన్నారు. కానీ ఎప్పుడైతే పార్లమెంట్లో వాళ్ళ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు స్పీకర్ పర్మిషన్తో దాదాపు 20 మినిట్స్ సేపు ఈ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడారో, అప్పుడు దేశవ్యాప్తంగా ఇది అందరికీ నొట్టాయి. గతంలో ఏదో చిన్న చిన్న ఆరోపణలకి వాటికి పరిమితమై ఏదో వేల కోట్ల రూపాయలు చేస్తున్నారనేది వేగ్గా చెప్పినా కూడా, ఆన్ రికార్డుగా భారత పార్లమెంటు ఏదైతే మన చట్టసభలో అత్యున్నతమైనదిగా భావిస్తామో, లోక్సభలో ఆయన అంతకుముందు చెప్పారు. ఏంటి చెప్పారు ఆయన చెప్పిన ముఖ్యాంశాలు చెప్తారు. ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాల్లో 99,000 కోట్ల రూపాయల మేర మద్యం వ్యాపారం జరిగిందని, దానిలో 18,000 కోట్ల రూపాయల మేర దుర్వినియోగం అయ్యాయని, దానిలో కూడా 2 నుంచి 4,000 కోట్ల రూపాయలు విదేశాలకు మనీ లాండరింగ్ ద్వారా తరలిపోయాయి అనేది ఆయన ప్రధానమైన ఆరోపణ. అది కూడా ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితులుగా అని అంటున్న సునీల్ రెడ్డి అనే ఆయన మౌలిక సదుపాయాల సంస్థ ద్వారా అవి విదేశాలకు తరలించారనేది ఆయనది. ఇంకోటి ఏంటి ఆయన చేస్తున్న ప్రధానమైన ఆరోపణ, ఆ రోజు పార్లమెంట్లో చెప్పింది అంటే, దేశం అంతా, ప్రపంచం అంతా కూడా డిజిటల్ పేమెంట్లు, డిజిటల్ యుగం, బజ్జీలు అమ్మేవాడు, లేకపోతే కూరగాయలు అమ్మేవాడు, ఇస్త్రీ షాప్ వాడు, అందరూ ఎవరైనా ఒక మన స్కూల్ దగ్గర చిన్న మిఠాయిలు, పిల్లలకి మిఠాయిలు అమ్మేవాళ్ళు కూడా ఈరోజు ఫోన్పే ద్వారా ఏదైతే డిజిటల్ పేమెంట్లు చేస్తామంటే 99,000 కోట్ల రూపాయల్లో కేవలం 690 కోట్ల రూపాయలు మాత్రమే డిజిటల్ పేమెంట్లు జరిగాయి. మిగతా 98,000 చిల్లర కోట్ల రూపాయలు క్యాష్ రూపంలో జరిగాయి. ఇదే పెద్ద కుంభకోణానికి సరైన మనకి నిదర్శనంగా చెప్తాం అనేది ఆయన ఇంకోటి చెప్పి, సో వీటికి సంబంధించి ఆయన కూలంకషంగా వివరించి ఆ డిస్టిలరీస్ ఏంటి అవన్నీ కూడా చెప్పి, ఆ తర్వాత రోజు ఎవరైతే కేంద్ర హోంమంత్రి కీలకంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నారో, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రుల మీద అయినా, లేదంటే ఈడీ కేసులు పెట్టాలన్నా, లేదా సిబిఐ వెళ్ళాలన్నా ఉందో, అదే వ్యక్తి మన అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించిన ఆధారాలు ఇచ్చాను, త్వరలోనే దానికి సంబంధించి దర్యాప్తు మొదలైద్దా అని చూస్తున్న నేపథ్యంలో ఇక్కడి నుంచి బిగినైంది. ఇక్కడేంటి, గతంలో ఆల్రెడీ 6-7 నెలల క్రితం బెవరేజ్ కార్పొరేషన్
ఎండీగా చేసిన వాసుదేవ్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం, ఆయన్ని దగ్గర నుంచి అనేక సాక్ష్యాలు, అదే దానికి సంబంధించిన కుంభకోణం జరిగింది, ఎవరు మీకు డిస్టిలరీ కొనుగోలు ఆర్డర్లు ఇచ్చారు ఏంటి, ఆ కొనుగోలు ఆర్డర్లో కూడా కొన్ని కంపెనీలకే వెళ్ళాయి అనేది పాయింట్. మీరు విజయ్ గారు మీరు అనుమతిస్తే ఒక నిమిషం చెప్తాను. తప్పకుండా చెప్పండి. యాక్చువల్గా ఏంటంటే దాదాపు 10 మొత్తంగా చూస్తే 5 ఏళ్లలో 10 సంస్థలకే 90% ఆఫ్ కొనుగోలు ఆర్డర్లు ఇచ్చారనేది సిఐడి విచారణలో తేలింది. అసలు ఆ కంపెనీలకు కూడా సొంత డిస్టిలరీలు లేవని, ఈ డిస్టిలరీలన్నీ కూడా వేరే వాళ్ళ పేరుతో ఉన్నాయి, వీళ్ళు టెంపరీగా తీసుకొని దాని ద్వారా అక్కడ మద్యాన్ని ఏదైతే ప్రభుత్వం అడుగుతుందో వాటిని ఉత్పత్తి చేసి వాటికి సరఫరా చేసిందని. అసలు ఈ 10 కంపెనీల వెనకాల ఎవరున్నారు? ఎందుకంటే 10 కంపెనీల పేర్లు కూడా నేను ఒక దినపత్రికలో చూసిందే నేను చెప్తా ఉన్నాను. నాకు గతంలో కూడా ఈ డిబేట్ లో పాల్గొన్నప్పుడు చూశాను. ఆదాన్ డిస్టిలరీస్ ఇదేంటంటే విజయసాయి రెడ్డి గారికి సంబంధించి బంధువులకు సంబంధించి ఉంది. అదేవిధంగా నంద్యాలలోని ఎస్పీఐ అగ్రోస్ తో పాటు జేఆర్ అసోసియేట్స్, ఎస్ఎస్జే షుగర్స్ అండ్ ప్రొడక్ట్స్, ఎంఎస్ బయోటెక్, శర్వాణి ఆల్కో బ్రూవరీస్, ఇవి ఈ 10 కంపెనీల్లో ప్రధానమైనవిగా సిఐడి గుర్తించింది. సో ఈ 10 కంపెనీల వెనకాల ఉన్నది ఎవరు? వీళ్ళకే రిపీటెడ్ గా ఎందుకు కొనుగోలు ఆర్డర్లు ఇవ్వాల్సి వచ్చింది? ఆ కొనుగోలు ఆర్డర్లు కూడా వేల కోట్ల రూపాయలు వాళ్ళకి ఆదాయం కల్పించేలాగా, అంటే ఖచ్చితంగా ఈ వచ్చే సంవత్సరం ఆ పై సంవత్సరం వీళ్ళకి కొనుగోలు ఆర్డర్లు ఇచ్చేదాకా ఏపీ ఎస్బీబీసీఎల్ అంటే బెవరేజ్ కార్పొరేషన్ వాళ్ళ నుంచి ఎందుకు కొనుగోలు చేసింది? ఇవన్నీ కూడా సిఐడి విశ్లేషిస్తే ఏంటంటే దీని వెనకాల ఏదో వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉంది. ఆ వెస్టర్న్ ఇంట్రెస్ట్ వల్లే, ఎందుకంటే దీన్ని 90% పైగా ఈ కంపెనీలకే ఇచ్చాడు కొనుగోలు ఆర్డర్లు. అంటే ఇది టెక్నికల్ ఆర్డర్ ఫర్ సప్లై అంటారు, ఓఎఫ్ఎస్ అనేది వీళ్ళకే ఇచ్చారనేది సిఐడి బయటకు రిలీజ్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ సంస్థల నుంచి కొనే మద్యానికి చెల్లించే బేసిక్ ప్రైస్ అంటే మూల ధరను అడ్డగోలుగా పెంచేసి వాళ్ళకి లబ్ధి కలిగించేదిగా చేశారనేది సిఐడి చెప్తున్న మాట. ఈ బ్రాండ్స్ కూడా బాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి బ్రాండ్స్ అయితే కాదు. కాదు. అసలు ఇంకోటి కూడా చెప్తాను, మనకి ఏదైతే ప్రాచుర్యంలో ఉన్న బ్రాండ్స్ కావచ్చు, అంటే అసలు నేను ఒకటి చెప్తానండి, అసలు మద్యం గురించి ఎంత వివరంగా అసలు బ్రాండెడ్ గా పరిగణించడమే తప్పులేండి. అంటే జర్నలైజ్ గా చెప్తున్నాం అంతే. కుంభకోణం కాబట్టి మాట్లాడుకుంటాం అంతే. అంటే మద్యం ప్రియులు ఏదైతే కోరుకుంటున్నారో ఆ వాటికి సంబంధించిన బ్రాండ్స్ అయితే రావట్లేదు. అది అసెంబ్లీలో మీకు ఆమె అచ్చెన్నాయుడు గారి కుమార్తె ఎమ్మెల్యేగా ఉన్న ఆమె కూడా ప్రస్తావించిన పరిస్థితి కూడా మనం చూసాం గత ప్రభుత్వంలో. అసెంబ్లీలో ప్రస్తావించారు ఆ బ్రాండ్ రావట్లేదు అంటే దానికి ఎవరు సమాధానం చెప్పలేకపోయారు. నిజానికి దాని వెనకాల ఉన్న మతలబ్ ఏంటంటే ఆ కంపెనీలకు సంబంధించి వీళ్ళు అడిగిన రేట్లు ఇవ్వట్లేదు అనేది వాళ్ళు కంపెనీలు ఆఫ్ ది రికార్డ్ గా చెప్తున్న మాట. అందువల్ల అవేవి కూడా ఇక్కడ ఏ షాపుల్లో కూడా కనిపించలేదని. సో ఇక మనం ఇప్పుడు కుంభకోణానికి వెళ్దాం. ఇప్పుడు ఆల్రెడీ శ్రీకృష్ణదేవరాయలు గారు దానికి సంబంధించి చెప్పారు. సిఐడి విషయానికి వస్తే మనం దీనికి సంబంధించి ఒక్క రాజకీయ నాయకులు పక్కన పెడితే వాసుదేవ్ రెడ్డి గారిని మాత్రమే అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఎలిగేషన్ ప్రధానంగా తెలుగుదేశం పార్టీ చేస్తా వస్తుంది ఎవరి మీద? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి మీద, ఆ తర్వాత విజయసాయి రెడ్డి గారి వాళ్ళ బంధువులు కూడా ఉన్నారు. ఆ తర్వాత ఇంకా కొంతమంది కసిరెడ్డి గారి మీద కాదు ఒక్క నిమిషం అదే వస్తుంది. అయితే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు మనకి ఎవరికి తెలియదు, ఆయన ఐటీ సలహాదారుగా ఉన్నారు. విజయసాయి రెడ్డి గారి కాకినాడ కోర్టు వాటాల విషయంలో సిఐడి నోటీసులు ఇచ్చి ఆయన అటెండ్ అయిన సందర్భంలో ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని చెప్పి కూడా సిఐడి కార్యాలయం బయట విచారణ తర్వాత మాట్లాడుతూ అతను ఎవరు అడగపోయినా కూడా ఆయన ప్రస్తావించారు. అసలు మద్యం కుంభకోణం జరిగింది కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, దానికి కారణం నాకు కావాలంటే నేను మరిన్ని వివరాలు త్వరలో చెప్తాను నేను అనేది ఆయన యథాలాపంగా చెప్పారు. అప్పటి నుంచే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మీద ఏమన్నా ఇంకా వివరాలు వస్తాయా ఏంటి పెరిగింది. మనం చూడొచ్చు. అంతకుముందు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనేది అతను ఫేమస్ కాదు. విజయసాయి రెడ్డి గారు అంటే అదే రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా కావాలనే చెప్పుంటారంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు మరి ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ మాట వచ్చింది కదా, ఆయన రాజకీయాల నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ మాట వచ్చినప్పుడు సో ఏంటి ఆయన ఏమన్నా అక్కడ జరిగిన ఇంకా కుంభకోణాలు ఏమైనా వెలికి తీసే అవకాశాలు ఉన్నాయా చెప్తారా? ఎవరు అడగకుండానే యథాలాపంగా ఎందుకు చెప్పారు అంటే వాళ్ళ బంధువులు ఏమి లేదు, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మొత్తం ఉందని చెప్పారని. ఇక మూడో విషయం ఏంటంటే మిథున్ రెడ్డి గారికి సంబంధించి ఆల్రెడీ ఆయన గత కొంతకాలంగా ముందస్తు బెయిల్కి
ఆయన ట్రై చేస్తా ఉన్నారు. హైకోర్టు ఇవ్వని నేపథ్యంలో వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అక్కడ కూడా సుప్రీంకోర్టు ఏమందంటే మీరు ఖచ్చితంగా ఈ విచారణకు సహకరించండి అనేది ఆదేశించి అంటే అరెస్ట్ చేయొద్దనే ఒక ఇండికేషన్ కూడా ఇచ్చినట్టుగా చేసింది. ఆ తర్వాత అసలు సిఐడి నోటీస్ ఇవ్వకముందు వెళ్ళారు. ఇప్పుడు ఇచ్చిన తర్వాత హైకోర్టుకి వెళ్ళారు. ఇవాళ హైకోర్టు ఏముంది, హైకోర్టు కూడా విచారణకు సహకరించమని చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు మనం సిఐడి కానీ సిట్ విషయంలో మన రాష్ట్రంలో మనం చాలా జాలిపడాలండి విజయ్ గారు. ఎందుకంటే మీరు నేను ఒక బండి వేసుకొని వెళ్తా ఉంటే మనం ఎవరో జర్నలిస్ట్ అనే తెలియదు కామన్ మ్యాన్ అనుకుంటే కనుక మనం ఏదైనా వైలేట్ చేస్తే మనల్ని బండి గిండి తాళం తీసుకొని వెళ్ళిపోతారు. అవును, ఇక్కడ నోటీసులు ఇస్తున్నా కూడా మేము ఇప్పుడు కుదరదు, ఎల్లుండి వస్తాం, ఆ తర్వాత వస్తాం, లేదంటే వీలుంటే క్వశ్చన్స్ పంపించు, మాకు న్యాయపరంగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి లాయర్తో అప్రోచ్ అవుతాం. తప్పలేదు, జుడిషియరీ వాళ్ళకి అవకాశం కల్పిస్తుంది వేరు. నేను ఏంటంటే కామన్ మ్యాన్ పట్లేమో మీరు మీ పట్ల నా పట్లేమో లేకపోతే రామారావు గారి పట్ల అయినా సరే నాకు తెలిసి బయట పోలీసులు వ్యవహరించే తీరది. ఇప్పుడు పార్టీలు ప్రభుత్వాలు ఏదైతే దర్యాప్తు సంస్థలు సిఐడి కానీ సిబిఐ కానీ కేంద్ర స్థాయిలో ఉన్నాయో వాళ్ళు ఈ విధమైన మేము తర్వాత వస్తామంటే సర్లే సార్ ఎట్లా కొట్ల రండి సార్ చెప్పండి సార్ అన్న పరిస్థితికి దర్యాప్తు సంస్థలు వస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తాం. కొంతకాలంగా చూస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు అంటే ఇక్కడ రెండో వర్షన్ కూడా మస్తాన్ రావు గారు అంటే నాకు అనిపించేది ఏంటంటే వ్యక్తిగతంగా గతంలో మంత్రి పదవులు అనుభవించినటువంటి వాళ్ళు కావచ్చు, అధికారంలో ఉన్నటువంటి నేతల పైన ఇంత పెద్ద ఆరోపణ వచ్చినప్పుడు వాళ్ళు స్వచ్ఛందంగా వెళ్ళి మేమే తప్పు చేయలేదని నిరూపించుకుంటే చాలా చక్కగా ఉంటుంది. వాళ్ళు డిలే చేయడం వల్ల ప్రజలకు కూడా అనుమానాలు పెరిగిపోతున్నాయి కదా. అంటే వాళ్ళు ఏమంటారంటే అసలు ఇక్కడ స్కామే లేదు, ఆ 26 డెస్టినేషన్ మాకు కాదు, మాకేం సంబంధం లేదు, అదంతా వైట్ పేపర్ మరి మంచిగా వెళ్ళి చక్కగా చెప్పొచ్చు కదా ఈ విషయాన్ని. అదే వాళ్ళు వైసీపీ తరఫున చెప్తుంది కదా, ఇవన్నీ కూడా అక్రమ కేసులు, రాజకీయ ప్రతీకారంతో పెడుతున్నాయని చెప్తా ఉన్నారు. కానీ సిఐడి ఇప్పుడు డిస్టిలరీస్ కానీ ఇవన్నీ కూడా సేకరించింది, వాటికి సంబంధించి ఆధారాలు సేకరించింది కాబట్టి వాటికి సంబంధించి జరుగుతా ఉంది. విజయసాయి రెడ్డి గారు ఇవాళ వస్తారన్నారని, అదే రోజు మిథున్ రెడ్డి గారిని కూడా రేపు రమ్మని చెప్పారు. సో మిథున్ రెడ్డి గారేమో ఇప్పుడు హైకోర్టు ద్వారా ఆయన రక్షణ పొందారు కాబట్టి ఆయనకి రేపు అటెండ్ అయ్యే అవకాశం లేదు, మీరు ఏదైనా క్వశ్చన్స్ పంపితే నేను పూర్తిగా సహకరిస్తానని కూడా ఆయన చెప్పారు. ఆయన న్యాయపరంగా వాళ్ళకి ఏ విధమైన వెసులుబాటు ఉందో వాటన్నిటిని కూడా వాళ్ళు అవైల్ చేసుకుంటున్నారు. సో సిఐడి మరి ఎలా స్పందిస్తుంది, వాళ్ళని అరెస్టుల దాకా వెళ్తుందా, నిజంగా వాళ్ళకి అంత ఆ విధమైన గట్టి ఆధారాలు వాళ్ళ దగ్గర ఉన్నాయా లేదా అనేది చెప్పాలి. ఎందుకంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు కూడా 4 సార్లు నోటీసులు ఇచ్చారు, అసలు వేరే పోర్టుకొని తెలియట్లేదే, చూడాలి. ఆయన పైన లుకౌట్ నోటీసులు జారీ చేశారు. లెట్స్ సీ. లుకౌట్ నోటీస్ జారీ చేశారు అంటే నేను అనేది ఇందాక నేను అన్నదాన్ని ఇక్కడ కూడా వర్తించి అంతే కదా. అదే మనమైతే వేరే విధంగా ఉంటుంది. అదే అంతే, రైట్. ఏదో సూర్యనారాయణ గారు ఏదో హ్యాండ్ రైజ్ చేశారు, ఏదో చెప్పాలనుకుంటున్నారు, మరి మనం ప్రస్తావించిన అంశాలు ఏమో చెప్పండి సూర్యనారాయణ. ఏం లేదండి, ఇప్పుడు మస్తాన్ రావు గారు కామెంట్స్ లో ఆయన ఏమంటున్నారంటే వైసీపీ వాళ్ళు అనేది ఏంటంటే ఈ డిస్టరీ మాకు సంబంధం లేదు కనుక మాకేం బాధ్యత. ఇప్పుడు మీరు అన్నారు గౌరవంగా నాయకులు వెళ్ళి వాస్తవాలు తెలియపరచడం వల్ల వాళ్ళు కూడా మంచి ఇమేజ్ వస్తుంది కదా అన్నారు. అసలు ఆ యొక్క జీన్స్ వైసీపీ దాఖలాలు లేవండి. ఆ వైసీపీ దాఖలాలు ఎందుకు లేవని చెప్తారంటే కోడికత్తి కేసు ఏంటో ప్రపంచం మొత్తానికి తెలుసు. ఆ కోడికత్తి సీను ముఖ్యమంత్రి పదవి పోయి జగన్మోహన్ రెడ్డి గారు 10 నెలలైనా ఇంతవరకు సాక్ష్యానికి వైజాగ్ వెళ్ళడానికి ముఖ్యమంత్రి గారికి మాజీ ముఖ్యమంత్రి గారికి తీరట్లేదు. అప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నా బిజీగానే అన్నాడు. ఆ తర్వాత 11 ఈడీ కేసుల్లోనేమో ముఖ్యమంత్రిగా ఉన్నా బిజీగానే అని చెప్పి 3000 వాయిదాలు ప్రపంచ రికార్డు గిన్నీస్ రికార్డు వాయిదాలు వేయించారు. ఇప్పుడు పదవి పోయిన తర్వాత కూడా ఆయన యలహంక ప్యాలెస్ లో బెంగళూరులో రెస్ట్ తీసుకున్నాడు, లేదా అడపా విజిటింగ్ ప్రొఫెసర్ లాగా రాష్ట్రానికి నెలకోసారి వచ్చి హడావుడి చేసేస్తున్నాడు. ఈ రోజుకి కూడా వైజాగ్ కోర్టుకి వెళ్ళి కోడికత్తి సీటుకు మోక్షం కల్పించేందుకు వాళ్ళ నాయకుడికి లేదు. యథారాజా తథా ప్రజ నాయకులు అలాగే ఉంటుంది. ఇప్పుడు పాదయాత్ర అప్పుడు యువగలం పాదయాత్ర అప్పుడు మా నాయకుల మీద 2 కేసులు పెడితే మొన్న కూడా మంత్రి హోదాలో వెళ్ళి వైజాగ్ కోర్టులో అటెండ్ అయ్యి సాక్ష్యం ఇచ్చి వచ్చాడు లోకేష్ గారు. అది నిబద్ధత అంటే. ఇప్పుడు ఒకటి అలాగే మస్తాన్ గారు డిస్టలరీ వాళ్ళకి సంబంధం లేదు కనుక వాళ్ళు వెళ్ళడం లేదన్నారు. మరి డిస్టలరీ సంబంధం లేనప్పుడు అసలు ముందస్తు బెయిల్స్ కోసం ఎందుకు అప్లై చేస్తున్నారు? వాళ్ళకి ఏ పాపం లేనప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చు కదా, నోటీసులు తీసుకుని విచారణకు రావచ్చు కదా. మీరు కావాలని ఇరికిస్తున్నారంట, అందుకే ముందస్తు బెయిల్ అంట. కాదండి, నోటీసులు తీసుకోకుండా తప్పించుకుని దొంగ నాటకాలు ఆడుతూ కోర్టులకు వెళ్ళి
సుప్రీంకోర్టులో హైకోర్టులో ముందస్తు బెయిల్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి? అలాగే వాళ్ళు క్వాలిటీ మద్యం మేము దేవాలయాల పక్కన అమ్మలేదు, విద్యాలయాల పక్కన అమ్మలేదు అన్నారు. వాళ్ళు దేవాలయాలు విద్యాల పక్కన అమ్మారు. అలాగే మీరు అన్నట్టు దశల వారి మద్యం రద్దు చేశారు. అంటే ఇక్కడ మీరు ఇందాక అన్నట్టుగా మసాలా గారు మీరు మాట్లాడి డిస్కషన్ కూడా చెప్పారు. అసలు మద్యమే ఆరోగ్యాన్ని బాడీ చేసేది. అందులో కాస్త క్వాలిటీ మద్యం మరీ చీప్ లిక్కర్ అనేది రెండు విభేదాలు. క్వాలిటీ మద్యాన్ని దశల వారిగా కాదు ఏకదశలో రద్దు చేసి చీప్ లిక్కర్ ని ప్రవేశపెట్టి తాగించారు. జంగారెడ్డిగూడెంలో 23 మంది చనిపోయిన ఘటన వాళ్ళ ప్రభుత్వంలోనే కదా. చీప్ లిక్కర్ తాగే కదా చనిపోయింది. మరి అది గుర్తులేదా? మర్చిపోయారా? జంగారెడ్డిగూడెం ఘటన మర్చిపోయారా చెప్పండి. మన ఛానల్ డిబేట్ చేశాను దాని మీద. సరే చెప్పండి మస్తానరావు గారు, ఏదో చెప్దాం అనుకున్నారు, చెప్తే ఒక్కసారి రామారావు గారితో మాట్లాడదాం. ముందస్తు బెయిల్ అనేది స్కిల్ దానిలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ట్రై చేశారు. ఎవరికి జుడిషియరీ కల్పిస్తే వాళ్ళు చేస్తారు. ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు మనం ట్రై చేసినా తప్పలేదు, ట్రై చేసి తప్పలేదు. యాక్షన్ తీసుకోవడం అంటే ఇప్పుడు FBI అమెరికన్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 1750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలిగేషన్ ఇస్తే మీరు దాని గురించి 4 రోజులు అడావుట్ చేశారు చెప్తే మరి దానికి ఏంటి మీరు అంటే ఆయనతో మీరు ఏమన్నా రాజీ కుదురుతున్నారా? ఎందుకు దాని గురించి ఏం మాట్లాడలేకపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అసలు నేను రాష్ట్రానికి మేలు చేశాను, రాబోయే 25 ఏళ్ల కాలంలో కరెంట్ తక్కువ రేటుకి వచ్చేలాగా నేను ఒప్పందం పెట్టాను, నాకు అవార్డు కూడా ఇవ్వాలని చెప్పారు. మీరు దానికి ఏం సమాధానం చెప్తారు? మీరేం యాక్షన్ తీసుకోలేకపోయారు కదా అదాని మీద కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ. ఇప్పుడు దానికి సంబంధించి మొత్తం అదే ఒప్పందం కంటిన్యూ అవుతుంది. రైట్. మరి దాన్ని ఇప్పుడు మీరు చేసిన ఆరోపణలు తప్పంటారు. రైట్. సరేలేండి. రామారావు గారు, ఇదే క్వశ్చన్ మీకు కూడా. అంటే సరే మీ పార్టీలో లేకపోయినప్పటికీ విజయసాయి రెడ్డి గారు, లేకపోతే మిథున్ రెడ్డి గారు, రాజకేశ్ రెడ్డి గారు, వీరంతా కూడా విచారణకు పిలుస్తున్నా కానీ హాజరవ్వకుండా తప్పించుకునే ప్రయత్నాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ప్రజలు? ఒకటండి, ఈ యొక్క మనకు ప్రజాస్వామ్య దేశం, ఈ డెమోక్రటిక్ కంట్రీలో ఏ ఒక్కరైనా సరే నిందితుడు శిక్ష కోసం అని చెప్పి మనము చేస్తే ఏదైతే దానికి సంబంధం లేనటువంటి వ్యక్తులు ఎవరు కూడా శిక్ష పడకూడదనేటువంటి ఆలోచనతో చట్టాలు కానీ న్యాయ వ్యవస్థ కానీ జరుగుతున్నటువంటి వాస్తవం. దీంతో చాలా వెసులుబాట్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సూర్యనారాయణ గారు ఏమంటున్నారు? బెయిల్ తీసుకోవడం ఏంటి, దీనికి ప్రయత్నం చేయడం ఏంటి అనేది ఇది మనం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనటువంటిది. ఎందుకంటే మనకు రాజ్యాంగంలో కల్పించినటువంటి అంశాలతోటి చట్టాలు రూపొందించి చేసిన దాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా వాడుతున్నారు కదా. మస్తానరావు గారు చెప్పినట్లు 1997 నుంచి అందులో ఏ తప్పు లేదులేండి. కేసు కానీ నిరూపించుకోవచ్చు కదా. విచారణ తప్పంటలా సూర్యనారాయణ గారు వారు చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ ఏ పద్ధతిని తెచ్చుకున్నాడు తెలుసా? సరే ఆరోగ్యం బాగోలేదు, ఆరోగ్యం బాగలేకుండా ముఖ్యమంత్రికి ఎట్లా చేస్తున్నాడండి? 53 రోజులు స్కిల్ డెవలప్మెంట్ ఓకే సరే ఆ విషయాలు వదిలేద్దాం ప్లీజ్ సూర్యనారాయణ గారు. బెయిల్ గురించి పక్కన పెడదాము. రాజ్యాంగబద్ధంగా చట్టపరంగానే బెయిల్ అప్లై చేసుకున్నారు, ముందస్తు బెయిల్. సరే ఇది పక్కన పెడదాం. విచారణకు ఎందుకు రాలేదంటే ఏం చెప్తారు? భారతదేశ చట్టాల మీద వీళ్ళకి గౌరవం లేదు. వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయాలి, కక్షపూరితమైనటువంటి విధానంతో మాట్లాడుతున్నటువంటి విధానం ఈ సూర్యనారాయణ గారిలో కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఎక్కడా కూడా ట్రాన్స్పరెన్సీ మెథడ్లో ఏదైతే మనం డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నామనేటువంటి ఆలోచన విధానం ఈ యొక్క కూటమి నేతలకు లేనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. కోడికత్తి స్కామ్ కూడా కక్షపూరిత విధానమేనా? ఏమనండి కోడికత్తి సీన్ తోటి ఇక్కడ మీ కుట్ర అర్థం అవుతుంది కదా. మీ కుట్ర, మీ కుతంత్రాలు, మీ యొక్క కక్ష కార్పణ్యాలకు శ్రీకారము మీకు ఎప్పుడు నుంచి చుట్టారంటే ఏ వెంకటేశ్వర నిన్న అతనితో ఏం పనండి ఒక ముద్దాయి తోటి. కోడికత్తి శ్రీను ముద్దాయ కాదా? నువ్వు చెప్పు సూర్యనారాయణ గారు. అవును, అటెండ్ అయ్యి చెప్పొచ్చు కదా, సాక్ష్యం చెప్పొచ్చు కదా. ఎందుకు తప్పించుకోవడం? సాక్ష్యానికి ఎందుకు వెళ్ళకపోవడం? అతను తప్పు చేసాడు, సరే ఆ విషయాలని పక్కన పెడదాం. రామారావు గారు ఓకే, లీవ్ ఇట్. ఆ విషయాలు అనవసరంగా టాపిక్ డైవర్షన్ వద్దు. నేను ఇందాక అడిగింది కూడా ఓకే రైట్. రామారావు గారు సూర్యనారాయణ గారు ఒక్క నిమిషం. అసలు ఆ టాపికే కాదు డిబేట్. ప్లీజ్ రైట్ వద్దు. అనవసరంగా డీవియేషన్ వద్దు. సూర్యనారాయణ గారు ప్లీజ్ కొద్దిసేపు సైలెంట్ గా ఉండండి. నేను అడుగుతాను. రామారావు గారు ఒకటే క్వశ్చన్ అండి. రామారావు గారు ఆ విషయాలన్నీ వదిలేద్దాం. రామారావు గారు
అవన్నీ వదిలేద్దాం, అసలు దాని గురించి టాపిక్ కాదు. సూర్యనారాయణ గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. నా భావన ఏంటంటే లేదు అవన్నీ వదిలేద్దాం. విజయ్ గారు ఒక మినిట్. నా భావన ఏంటంటే కోడికత్తి విషయంలో అసలు అది వదిలేసేయండి ప్లీజ్. రైట్ నో లిక్కర్ స్కామ్ విషయంలో కానీ అభియోగాలు ఉన్నప్పుడు ఓకే అసలు అది వద్దులేండి. దీన్ని నేను అడిగే విధంగా అడుగుతాను సూర్యనారాయణ గారు. ఓకే రైట్ సూర్యనారాయణ గారు ప్లీజ్ ఆ విషయాన్ని వదిలేసేయండి. లీవ్ ఇట్ కైండ్లీ. ఓకే సూర్యనారాయణ గారు కైండ్లీ. రైట్ టాపిక్ డివియేట్ అవుతోంది. అసలు అది టాపికే కాదు. అది లేదు. సూర్యనారాయణ గారు ఒక్క నిమిషం. రామారావు గారు రైట్ ఇద్దరు ఆగండి. మస్తాన్ రావు గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. మస్తాన్ రావు గారు ఏదో చెప్పాలి. సూర్యనారాయణ గారు ప్లీజ్. సూర్యనారాయణ గారు ఓకే. రామారావు గారు సూర్యనారాయణ గారు ఒక్క నిమిషం ఇద్దరు ఒక్క నిమిషం. మస్తాన్ రావు గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. మస్తాన్ రావు గారు ఒక్క నిమిషం. రామారావు గారు ఒక్క నిమిషం ప్లీజ్. రామారావు గారు మస్తాన్ రావు గారు ఏదో చెప్దాం అనుకుంటున్నారు. ఓకే నేను ఆపాను ప్లీజ్. ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఏమో వీళ్ళు ప్రభుత్వ పరంగా కాకుండా ప్రైవేట్ వాళ్ళందరికీ కట్టబెట్టి వాళ్ళ దగ్గర నుంచి ఆయాచితంగా లబ్ధి పొందుతోంది అని చెప్పేసి ఆరోపణ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఏమో ఈ విధమైన విధానం, కొత్త వలస విధానం తీసుకొచ్చింది. గతంలో ప్రభుత్వం నిర్వహించడం ద్వారా ప్రభుత్వంలో లోపాయకారిగా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కేటాయి అంటే రెండు పార్టీలకి సంబంధించి లిక్కర్ ఆదాయాన్ని కొల్లగొట్టడంలో కీలక పాత్ర వహించారనేది ప్రజలను చాలా మంది భావిస్తా ఉన్నారు. దాని గురించి మీరు గట్టిగా మంచి విధానాలా లేకపోతే అవినీతి పాల్పడకుండా ఉండే విధంగా చెప్పగలిగితే ప్రజలు కూడా సంతోషిస్తారు. ఆ ప్రజాధనం కూడా దుర్వినియోగం కాకుండా ప్రభుత్వ ఖజానాకు చేరిద్ది అనేది ఉద్దేశం. ఎగ్జాక్ట్లీ. సరే దీని గురించి రామారావు గారు ఆ విషయాలన్నీ కొద్దిసేపు పక్కన పెడదాము. నేను ఇందాక కూడా స్ట్రైట్గా అడిగా, మీ నాయకులే స్వచ్ఛందంగా సిఐడి విచారణకో సిట్ విచారణకో వెళ్ళి అసలు ఇది వాస్తవంగా జరిగింది, ఇది చూడండి, అసలు మేము ఏ తప్పు చేయలేదు, అసలు ఎక్కడ ఏ పొరపాటు జరగలేదని చెప్తే చక్కగా మీ నాయకులకు కూడా ప్రజల్లో మంచి ఇమేజ్ ఉంటుంది, ప్రజలకు కూడా ఒక క్లియర్ కట్గా అర్థమైపోతుంది కదా అసలు ఏం జరగలేదు, ఎందుకు ఊరికి విచారణకు పిలిచి ఇబ్బంది పెడుతున్నారని అది అడుగుతున్నా. అట్లాగా విజయ్ గారు మీరు ఎంత అమాయకంగా అడుగుతున్నారు. నేనేమన్నానంటే ఏమీ లేకుండా ఉన్నటువంటి వ్యక్తుల్ని ఒక్కో చోట 10 కేసులు ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం జరిగినాయని సోషల్ మీడియాలో అరెస్టులని మహిళలను కూడా అరెస్ట్ చేస్తా ఉన్నారు. తీసుకెళ్లి ఏదైతే హెబియస్ కార్పస్ పిటిషన్లు కూడా వేసుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో ఉంటే వీళ్ళని నమ్మి ఎవరు పోతారండి అక్కడికి? ఇక్కడ మీకు అర్థం కానటువంటి అంశం ఏంటంటే వీళ్ళు విచారణ పేరుతో తీసుకెళ్లి వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళు గందరగోళం చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూసాం కదా. అంతే అంటారా? గతంలో పార్లమెంట్ సభ్యులు వాళ్ళలాగా అందరూ ఉంటారనుకుంటారు, వాళ్ళు అందరూ వాళ్ళలాగానే ఉంటారనుకుంటారు. సూర్యనారాయణ గారు మీరు ఒకటి ఆలోచించాలా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని కేసులు పెండింగ్ ఉండేవి తెలుసా మీకు? అసలు ఎందుకు స్వచ్ఛందంగా పోయి హాజరు కావట్లేదు, విచారణ ఎందుకు ఎదుర్కోవట్లేదు, స్టేలు ఎందుకు తెచ్చుకుంటున్నారు అండి? ఒక ప్రజాప్రతినిధి కదా మేము పెద్ద శుద్ధ పోసలు అని చెప్తున్నారు కదా, పోయి విచారణాధికారుల దగ్గర ఎదుర్కోవచ్చు కదా, స్టేలు ఎందుకు తెచ్చుకుంటున్నారు? ఎందుకు రారు? మీ సత్యులతో నిరూపించుకోవచ్చు కదా, విచారణకు వచ్చి మీ సత్యాలను మీరు జన్యులను చెప్పవచ్చు కదా. నిజంగానే ప్రభుత్వం మా మీద కుట్ర చేస్తుంది, మేము సత్యులు అని విచారణ వచ్చి నిరూపించుకోవాలి కదా. ఎందుకు విచారణ రావట్లా? సూర్యనారాయణ గారు రామారావు గారు కంటిన్యూ చేయండి. ఒకటండి 2 ఎకరాల ఆసామి చంద్రబాబు నాయుడు ఈ రోజు 2 లక్షల కోట్ల పైగా కొల్లగొట్టారు. సరేలేండి, ఇప్పుడు ఆ విషయాలన్నీ ప్రస్తావిస్తే వారు జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల గురించి, మీరు చంద్రబాబు నాయుడు గారి ఆస్తుల గురించి మాట్లాడితే అది టాపికే కాదు. మీరిద్దరూ లేదు. రామారావు గారు ఒక విషయం సూర్యనారాయణ గారు ఒకవేళ రామారావు గారు సూర్యనారాయణ గారు ఇద్దరు కనుక సూర్యనారాయణ గారు వినండి సూర్యనారాయణ గారు రామారావు గారు ఒకవేళ మీ సూర్యనారాయణ గారు మీరు రామారావు గారు ఆస్తుల గురించి
వీటి గురించి ఇంట్రెస్ట్గా ఏమైనా మాట్లాడాలనుకుంటే ఇంకోరోజు డిబేట్ పెడదాం, మీ ఇద్దరిని పిలుస్తా మాట్లాడదాం. ప్రస్తుతం లిక్కర్ స్కామ్ గురించి టాపిక్ కాబట్టి అనవసరంగా అన్ని విషయాలు వేస్తే టాపిక్ డివియేట్ అయిపోతుంది. అందుకే దయచేసి మస్తానరావు గారు చెప్పినట్టు టీడీపీ ప్రభుత్వం టెండర్ల ద్వారా డ్రాల్లో కేటాయించింది. ఆ కేటాయించిన డబ్బు ఆటోమేటిక్ గా ఖజానాకి జమ అవుతుంది. కానీ ఇందాక రామారావు గారు చెప్పినట్టు వాళ్ళు ప్రభుత్వం ద్వారా అన్నారు, ఎటువంటి టెండర్లు పిలవాలా, ఎటువంటి పాటలు పిలవాలా, ప్రభుత్వానికి వచ్చింది రోజు డిజిటల్ పేమెంట్ ద్వారా ఖజానా కట్టారు. అసలు ఎంత ఆదాయం వచ్చింది, ఎంత కట్టారు, ఎంత దొడ్డిదారిని తరలించారు, అదే కదా స్కామ్ అంటే. అసలు ఎంత ఆదాయం వచ్చింది, దొడ్డిదారిని ఎక్కడ వచ్చిందండి? ఇప్పుడు మీరంతా ఈ పనులు చేస్తున్నారు కాబట్టి అవమానాలు వస్తున్నాయి. మరి డబ్బులు తీసుకోలేదు, డిజిటల్ పేమెంట్ లో మీరు డబ్బులు తీసుకోలేదు కదా అని మీరు చెప్పింది నమ్మాలా ప్రజలు? అట్లా కాదు సూర్యనారాయణ గారు. ఇప్పుడు మద్యం కొనే వాళ్ళకి ఏమైనా ఇదిగో అంటే రసీదు ఏమైనా ఇచ్చే ప్రయత్నం చేశారా? నేను తాగని మద్యం కాబట్టి నాకు తెలియదు, నేను ఎప్పుడు వెళ్ళలేదు కూడా అటు. ఇప్పుడు ఏమైనా ఇస్తున్నారండి? లేదు అంటే అట్లీస్ట్ డిజిటల్ పేమెంట్స్ అయినా చేస్తున్నాం, అవి ఉంటాయి కదా మా దగ్గర అని చెప్తున్నారు. మీరు పూర్తిగా చెప్పిన ధర కొనాలా? ఇప్పుడు ఆయన అన్నారు ఒక మాట, మాకు బెల్ట్ షాపులు లేవని, కానీ అసలు మద్యం దొరకదు ఎక్కడ, వైసీపీ గవర్నమెంట్ ఎక్కడ పడితే అక్కడ దొరికింది. ప్రభుత్వ ఉపాధ్యాయులు ఈయన చెప్పినట్టు సూర్యనారాయణ గారు చెప్పినట్టు ఎంఆర్పి రేట్ కి ఈ రాష్ట్రంలో ఏ ఒక్క సీసా కూడా అమ్మకం జరగట్లేదు. కనీసం 25 నుంచి 50 రూపాయలు అధికంగా అమ్ముతున్నారు. అవి రైట్ షాపులు అయితేనేమి, అది బెల్ట్ షాపులు అయితేనేమి. మస్తాన్ రావు గారు ఏదో చెప్తున్నారు. మస్తాన్ రావు గారు అప్రస్తుతం అయినా కూడా నేను చెప్తున్నా, ఇప్పుడు ఒక పాస్టర్ గారు ఈ మధ్య చనిపోయారనే కేసులో డిజిటల్ పేమెంట్లే కీలకమైన ఆధారంగా ఉన్నాయి. సో డిజిటల్ పేమెంట్ జరుగుతున్నాయి అంటంలో ఎటువంటి సందేహం లేదు, నేను ఎవరికి సపోర్ట్ చేయట్లేదు. కానీ డిజిటల్ పేమెంట్ జరుగుతున్నాయి. ఆయన 3 చోట్ల కొన్నారు, 3 చోట్ల డిజిటల్ పేమెంటే జరిగింది. సో దానిలో ఎక్కువ వసూలు చేసినా కూడా తెలిపోయింది మనకి, ఎంఆర్పి ఎంత ఉంది, ఎక్స్ట్రా ఎంత తీసుకున్నారని కూడా తెలిపోతుంది. డిజిటల్ పేమెంట్ ఉంటే ఒక హిస్టరీ ఉంటుంది, అది హిస్టరీ ఉంటుంది. అదే సూర్యనారాయణ గారు అదే అంటే ప్రధాన ఆరోపణ అదే. అంటే మద్యాన్ని బాటిల్ ఇచ్చేసి డబ్బులు తీసుకుంటున్నారు, అసలు ఎన్ని బాటిల్ ఇచ్చారు, ఎంత డబ్బులు తీసుకున్నారు అనేటువంటి లెక్క లేదు కదా. అండ్ మరోవర్ తక్కువ రేటుకు ఉన్నటువంటి మద్యాన్ని ప్రభుత్వం ద్వారా ఎక్కువ రేటుకు అమ్మారు కాబట్టి ఎవరైతే తయారీదారులు ఉన్నారో వాళ్ళకి కొంత లబ్ధి చేకూరింది, వాళ్ళకి ఎక్కువగా డబ్బులు మళ్లించారనేటువంటి విమర్శ కూడా ఉంది. వాళ్ళు మళ్ళీ తిరిగి వైసీపీ వాళ్ళు అనేటువంటి విమర్శ ఉంది. ఇవే ప్రధాన ఆరోపణలు. వీటికి ఏం చెప్తారు? ఒకటండి, ఇప్పుడు సూర్యనారాయణ గారు ఒక్క నిమిషం రామారావు గారిని చెప్పనివ్వండి, అడిగాం కదా పాప. రాష్ట్రంలో విజయ్ గారు 20 డిస్టిలరీల్లో 14 చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏర్పాటైంది. ఇందాక మా మస్తాన్ గారు చెప్పారే, ఆ యొక్క నంద్యాల ఎక్స్ఎంపీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చినటువంటివి. ఆ రోజు భయపెట్టి వైసీపీ ఎంపీలుగా ఉంటే వీళ్ళందరినీ కూడా లోపరుచుకుని తర్వాత అనుమతులు ఇచ్చారు. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు హయాంలో 14 డిస్టిలరీలు ఇచ్చారండి. వైసీపీ ఒక్క డిస్టిలరీ కూడా అనుమతి ఇవ్వలేదు. వాళ్ళు చేసుకున్నటువంటి వ్యాపారాలకు సంబంధించినటువంటి అంశాన్ని వైసీపీకి ఎట్లా ఆపాదిస్తారు? ఇదంతా కూడా అబద్ధాన్ని 4 మార్లు చెప్పి అది నిజం చేసేటటువంటి ప్రయత్నం తప్పితే మరొకటి కాదు. అసలు లిక్కర్ పాలసీలో ప్రభుత్వం పారదర్శకంగా చేసింది. ఇక్కడ ప్రజలకు కూడా చాలా సౌలభ్యంగా, ఎందుకంటే ఊర్లలో అసలు గొడవలు లేవండి. ఈ రోజు చూస్తున్నాం ఎన్ని మంటలు అఘాయిత్యాలు మహిళల మీద ఊర్లలో తీసుకొచ్చి మద్యం షాపులు పెట్టి, ఏదైతే మండలం యూనిట్ గా పెడితే షాపులని వాళ్ళ ఇష్టం, ఆ మండలంలో ఎక్కడైనా పెట్టుకునేటటువంటి స్వేచ్ఛ ఇచ్చారు. ఈ మధ్యనే చాలా మంది మహిళలు కూడా గొడవ చేశారు, స్కూల్ దగ్గర దేవాలయాల దగ్గర పెడుతున్న రాష్ట్రంలో ఇష్యూస్ వచ్చినాయి. వీళ్ళు చేస్తున్నటువంటి విధానం తప్పుంది. అట్లాగే ప్రతి మద్యం షాపుకి లింక్డ్ గా ఈ రోజు బార్ అండ్ రెస్టారెంట్లు పెడుతున్నారు. పర్మిట్ రూమ్ లేకపోయినా పెడుతున్నారు. ఏ షాపుకి పర్మిట్ రూమ్ లో చూడండి. ఇదంతా కూడా వీళ్ళంతా కూడా మద్యం అనేది ఒక పెద్ద వ్యాపార విధానంగా వాళ్ళ కార్యకర్తల నుంచి, నాయకుల నుంచి, ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళకి మద్యం ఆదాయాలు 25% చేసుకుంటూ ఇదంతా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఉంటే, ఆ రోజు ట్రాన్స్పరెంట్ మెథడ్లో ప్రభుత్వమే మద్యం అమ్మి ఆ డబ్బును మొత్తాన్ని కూడా ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తే దాన్ని తప్పంటే ఇంకా ఇది విధానం ఎక్కడ పోతుందనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకత ఉందండి విజయ్ గారు. ట్రాన్స్పరెన్సీ ఎక్కడుందంటున్నాను నేను. మీరు ఎన్ని బాటిల్ అమ్ముతున్నారు, ఎంత డబ్బులు వస్తుంది అనే దగ్గరే ట్రాన్స్పరెన్సీ లేదు కదా, అది కార్పొరేట్ లెక్కపత్రం లేదు కదా. ఒక అంశం అండి, ప్రభుత్వం ఏ రోజుకు ఆ రోజు షాపులు అమ్మినటువంటి ధనాన్ని నేరుగా ఖజానాకు రాష్ట్ర ఆ యొక్క జిల్లాలో ఉన్నటువంటి ఆఫీసుల ద్వారా ఖజానాకు చెల్లించినటువంటి లెక్కలు ఉన్నాయి కదా ఏ రోజుకు ఆ రోజు. వీళ్ళకి తెలియనటువంటి అంశం ఏంటంటే, ఎంతసేపటికి డిజిటల్ పేమెంట్స్ అంటున్నారు కానీ ప్రతి షాపుకి కూడా మళ్ళీ మనము ఈ ట్యాక్స్ వీటికి సంబంధించినటువంటి చెల్లింపుల కోసము ప్రతి షాపుకు లైసెన్సులు ఇవన్నీ తీసుకోవటము,
పాలనా విషయాల్లో ఏదైతే అడ్మినిస్ట్రేషన్ లో చాలా ఇబ్బందికరమైన అంశం కదండి అది. దాన్ని అవగాహన చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ప్రభుత్వం ఒక మెథడ్ తీసుకొచ్చింది, దాని పద్ధతి ప్రకారం ఆ డిజిటల్ పేమెంట్స్ పెట్టలేదు, కానీ ఏదో కావాలని పెట్టలేదు. డిజిటల్ పేమెంట్స్ పెడితే ఆ యొక్క ప్రతి షాప్ కూడా మనం ఐడి క్రియేట్ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత, బ్యాంక్ అకౌంట్ అప్పుడు ఇబ్బందికరమైంది కదండి. ఇక్కడ పాలనా వ్యవహారాల అడ్మినిస్ట్రేషన్ లో ఏదైతే పాలసీలో పెట్టుకున్నటువంటి నిబంధన ప్రకారం పోయినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని కాకుండా ప్రజలకు ఈ విధంగా మభ్యపెట్టి ఏదో ఒకటి అబద్ధాలు ప్రచారం చేసేటటువంటి పరిస్థితి తప్ప మరొకటి లేదు. ఎక్కడన్నా మద్యం విషయంలో ఒక పైసాను ఉన్నా కానీ డైవర్షన్ జరిగినట్లుగా ఒక ఆధారం ప్రూఫ్ చూపించమనండి వెళ్ళి. ఏమవబోతోంది సరే ఫైనల్ గా ఈ కేసు ఏమవబోతోంది ఏంటి అంటే ఏం చెప్తారు? ఏం ఆధారాలు లేకుండా ఈ కేసు అంతా చెప్పబడిపోతుంది అనేది మీ అభిప్రాయం ఫైనల్ గా? ఖచ్చితంగా అండి. మస్తాన్ గారు ఇందాక చెప్పారు కదా, ఏదైతే సెకీ ఒప్పందం విషయంలో హడావిడి చేసి తర్వాత అదే ఒప్పందం మంచిదని ఈ మధ్య కూడా చంద్రబాబు నాయుడు గారు కొనుగోలు చేశారు విద్యుత్తుని 4 రూపాయల చిల్లరకు ఎంతో. ఆ రోజుల్లోనే 2.49 కొనుగోలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని తప్పని చెప్పినటువంటి వ్యక్తులు ఈ రోజు 4 రూపాయల కంటే ఎక్కువ ఎట్లా కొనుగోలు చేస్తున్నారండి? వీళ్ళంతా కూడా అబండాలండి. ప్రజలు నిదానంగా తెలుసుకుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి విధానాన్ని వీళ్ళు తప్పుపట్టేటటువంటి విధానము ఈ ప్రజలకు కూడా అవగతం అవుతుంది. వీళ్ళంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఇవన్నీ కూడా తీసుకొస్తా ఉన్నారు. ఈ కేసులు కానీ ఈ అంశాలు కానీ అబద్ధపూరితమైనటువంటి అంశాలు తప్పితే మరొకటి కాదు. ఏ ఒక్క కేసు కూడా నిరూపితం కానటువంటి పరిస్థితి. అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు చూస్తుంటే చాలా ఆశ్చర్యం అండి. ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఏ ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాకు అన్యాయం జరిగిందని ఏ ఒక్కరన్నా కంప్లైంట్ చేశారండి? వీళ్ళు చేసినటువంటి విధానంతో ఏదో చీకటి ఒప్పందాలు చేసుకొని ఏదైతే శంకర్రావు ఆ రోజు చనిపోయినటువంటి ఎర్రనాయుడు చేసినటువంటి కంప్లైంట్ మీద తప్పితే ఎవరైనా ప్రజలు ఏమైనా చేశారండి? అసలు అంతెందుకు వీళ్ళు ఈ రోజు వాళ్ళ కార్యాలయాల్లో దరఖాస్తులు అర్జీలు తీసుకుంటున్నారు. ఏ ఒక్క అర్జీలోనన్నా జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ నష్టం వచ్చిందని కానీ లేకపోతే ఏదైనా ఇబ్బందికరమైనటువంటి వచ్చింది చెప్పండి. ఇదంతా అబద్ధాలు ఇల్లు ప్రచారం చేసుకుని ఒక విధానంగా ఈ వారంలో ఇది, ఈ వారంలో ఈ అబద్ధం చెప్దాం, వచ్చే వారంలో ఇది, వచ్చే ఒక క్యాలెండర్ పెట్టుకున్నారు. వైసీపీ క్యాలెండర్ వైజ్ గా డీబీటీ పద్ధతిలో వాళ్ళకి స్కీమ్స్ ఇస్తే వీళ్ళు కేసులు ఈ డైవర్షన్ పాలిటిక్స్ క్యాలెండర్ వైజ్ గా డేట్స్ పెట్టుకుంటున్నారు. సూర్యనారాయణ గారు మీరేం చెప్తారండి ఫైనల్ గా? ఇతర అంశాలకి వెళ్లకుండా లిక్కర్ స్కామ్ విషయంలో లేకపోతే జరుగుతున్నటువంటి అంశానికి సంబంధించి ఏం జరగబోతోంది? ఇప్పుడు ఇందాక మస్తాన్ గారు చెప్పారు 10 డిస్టిలరీస్ పేరు చెప్పి వీళ్ళకి ఎవరికి కూడా ఓన్ గా ఇండస్ట్రీస్ లేకపోయినా వాళ్ళకి ఇచ్చారని చెప్పారు. వీళ్ళు చేసింది ఏంటంటే వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి డైరీ ఫార్మ్స్ లేనటువంటి వాళ్ళకి తిరుపతి కొండ మీద నెయ్యి సప్లై చేసే కాంట్రాక్ట్ ఇచ్చారు. ఇక్కడ డిస్టిలరీస్ లేని వాళ్ళకి లిక్కర్ స్కామ్ సప్లై చేసే అవకాశం ఇచ్చారు. ఇలాగా ప్రతి చోట ఏమీ లేని వాళ్ళకి కరెంటు మీటర్లకేమో కడపలో ఒకళ్ళకి ఇండస్ట్రీ లేని వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చి అన్ని కుంభకోణాలు చేసి మేము సచీలు రమని పచ్చి అబద్ధాలు మాట్లాడడం వైసీపీ పార్టీ. ఒకటి పచ్చి అబద్ధాలు ఆడటం అనేది వైసీపీ పార్టీకే పేటెంట్ హక్కు. అయితే ఇక్కడ ఒకటి మాత్రం వాస్తవం అండి, కాలాన్ని ముందు ఎవరు అతీతులు కాదు. మీరు చేసిన కుంభకోణాలు ఏంటో అలాగే ఆయన అన్నారు ఇందాక పరిశీలన తీసుకున్నారు అర్జీలన్నీ. ప్రతి అర్జీలో 199% రెవెన్యూ కుంభకోణాలు, భూ కుంభకోణాలు. మీరు తీసుకొచ్చినటువంటి భూదాన హక్కు చట్టం ద్వారా ఎంతమంది అన్యాయం అయిపోయారో, వాళ్ళ స్థలాలు కబ్జా చేయబడ్డాయో మీ వైసీపీ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రరావు జరుగుతున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ నీతి ఆయోగ్ ద్వారా విజయ్ గారు ఫాలో అవుతున్నారు. ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ అయినా ప్రతి స్కామ్ కూడా కాదండి విజయ్ గారు. రామారావు గారు లిక్కర్ స్కామ్ తో సహా ప్రతి స్కామ్ లో కూడా పూర్తి స్థాయిలో విచారణ ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పూర్తి బాధ్యతాయుతంగా ఖచ్చితంగా చేపడతారు. ఇప్పుడు ఇందులో ఈడీ సిబిఐ కూడా ఇన్వాల్వ్ అవుతాయా? ఈడీ కానీ సిబిఐ కానీ సిఐడి కానీ అన్ని కూడా పటిష్టంగా పనిచేస్తాయి. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తా. మీరు చేసే పనులకు ట్రాన్స్ఫర్ ఏంటంటే ఇందాకైనా మేము పొద్దున్నే వచ్చింది సాయంత్రం ఆ షాప్ నుంచి డిజిటల్ కలుస్తున్నారు. ఎంత వచ్చిందో ఎంత ఇందో లేదు. వాళ్ళ ప్రభుత్వం మొత్తం మీద ప్రతిదీ కూడా చీకటి జీవోనే, ఏది కూడా వెబ్సైట్ లో ఎన్నోసార్లు ఈ రోజు ఈ 10 నెలల్లో ప్రతి జీవోని వెబ్సైట్ లో పెట్టుకోవాలి. వాళ్ళ ప్రభుత్వం ఒక్క జీవో అన్ని చీకటి జీవోలు ఒక్క నిమిషం మస్తాన్ గారు మాట్లాడే ముందు ఒక్క సెకండ్. వీళ్ళ కోపం అంతా కూడా ఏంటంటే కొల్లు రవీంద్ర గారు ఎక్సైజ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు 2014-19 మధ్య
1300 కోట్ల రూపాయల అవినీతి జరిగింది, కుంభకోణం జరిగిందని దాని మీద సిఐడి అరెస్ట్ చేసినటువంటి కేసు ఉంది కదండి. ఆ యొక్క నెపంతో ఇక్కడ చేయాలని రాద్దాంతం తప్ప మరొకటి కాదండి. కక్ష సాధింపు అంటారు. ఖచ్చితంగా వాళ్ళు చేస్తున్నంత కక్ష సాధింపు రాజకీయమే కదండి. ఇక్కడ ప్రజాపాలన ఎక్కడ జరుగుతుంది? మొన్న కూడా మీ డిబేట్ లో చెప్పాను సార్, కక్ష సాధింపు చేపట్టాలనుకుంటే వైసీపీ నాయకులు ఇంత ప్రశాంతంగా కోర్టుకు వెళ్ళి బెయిల్ అప్లై చేసుకోరు, ఇంత డిబేట్ వచ్చి స్వేచ్ఛగా మాట్లాడరు. కక్ష సాధింపు చంద్రబాబు గారి లేదు. పరిశోధించి సాక్ష్యాలు సేకరించి చట్టబద్ధంగా చర్య తీసుకుంటారు. పరిశోధన చేసి సేకరించి చట్టబద్ధంగానే చర్య తీసుకుంటారు. కక్ష సాధింపు లేదు. కూటమి ప్రభుత్వంలో కానీ చంద్రబాబు గారి హిస్టరీలో కానీ కక్ష సాధింపు లేదు. రైట్. ఎస్ మస్తానరావు గారు, ఫైనల్గా ఏంటి ఆరోపణలన్నీ కూడా అంటే చాలా ఆరోపణలు ప్రభుత్వాలు ప్రతిపక్షాల పైన గతంలో జరిగాయని చెప్తుంటారు. అదేవిధంగా ఇది కూడా 4 రోజులు న్యూస్లో హైలైట్ అయ్యి మీడియాలో హైలైట్ అయ్యి పక్కకి వెళ్ళిపోతుందా? పకడ్బందీగా దీనికి సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈడీ లేకపోతే సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థలు ఇన్వాల్వ్ అయ్యి నిజంగానే తప్పు జరిగితే ఈ తప్పులకు సంబంధించి సాక్ష్యాధారాలను బయటపెట్టి దోషులను శిక్షిస్తారా? ఏం జరగబోతోందంటే ఏం చెప్తారు? ఇప్పుడు రామారావు గారు 2014-19 జరిగిందన్నా, ఇప్పుడు సూర్యనారాయణ గారు ఇప్పుడు జరుగుతుందని చెప్తుందన్నా కూడా అంతిమంగా ప్రజల సొమ్ము అయితే కొల్లగొట్టబడింది అనేది నేను భావిస్తాను. ఒకటి. రెండవది ఏంటంటే ఇప్పుడు దర్యాప్తు సంస్థలు అయితే సిట్ కానీ సిఐడి కానీ ఉన్నాయో ఇంత వినమ్రంగా యాక్ట్ చేస్తున్న పద్ధతి ఇప్పుడే చూస్తున్నాను నేను. అంటే నేను అనేది అంటే వీళ్ళ మీద ఎలిగేషన్ చేస్తారు, రోజు పుంకానుగా వార్తలు వస్తూ ఉంటాయి. ఇన్ని వేల కోట్ల రూపాయలు తీసుకున్నారు, మనీ లాండరింగ్, పలానా దేశంకి వెళ్ళిపోయినాయి అంటారు, సినిమాల్లో పెట్టుబడులు పెట్టారంటారు. కానీ రాజకీయ నాయకులకు సంబంధించి ఏ ఒక్క అరెస్ట్ కూడా చేయలేదు. అంటే అరెస్టు చేయడానికి వెనకాడుతున్నారా, లేకపోతే వాళ్ళ పాత్ర అంతవరకేనా, లేకపోతే బురద జల్లి వెళ్ళిపోవటమా అనేది అనిపిస్తా ఉంది. పద్ధతి కానీ పద్ధతి కానీ ప్రశ్నలు జరుగుతున్న పద్ధతి కానీ ప్రశ్నలు అడుగుతున్న పద్ధతి కానీ అన్ని చూస్తూ ఉంటే జనం ఏదో ఒక మనం కళ్యాణం కట్టి భోంచేసి వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది తప్పితే దర్యాప్తుకు వచ్చో లేకపోతే ఒక సీరియస్ ఎలిగేషన్స్ వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టబడిన ఒక కుంభకోణానికి సంబంధించిన దర్యాప్తు జరుగుతున్నట్టుగా నాకైతే అనిపించట్లేదు. మరి అది సిఐడి అధికారుల లోపమా, సిట్లో లోపమా, లేకపోతే దర్యాప్తు విధానాన్ని కొత్త తరంగా మార్చారా ఇప్పుడు ఇటీవల కాలంలో మనకైతే తెలియట్లేదు. ఎందుకంటే సామాన్యుల మీద అయితేనేమో చాలా అగ్రెసివ్ గా ఉంటుంది. కొద్దిగా పేరున్న పలుకుబడి రాజకీయ నాయకులు కానీ ఇంక పై స్థాయి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కొంతమంది చూస్తా ఉన్నాం. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ముందస్తు బయలు కావాలంటే వాళ్ళు జీతం తీసుకుంటా ఉన్నారు, గవర్నమెంట్ కి అటెండ్ కావట్లేదు, వార్తలు వస్తా ఉన్నాయి, కొంతమంది కోఆపరేట్ చేస్తున్నారని అన్ని జరుగుతున్నా కూడా ఎక్కడ యాక్షన్ ఉండట్లేదు. బట్ కామన్ మ్యాన్ మాత్రం ఒక లైసెన్స్ లేకపోతేనే ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ ఇంకోటి అంటే సాయంత్రానికి వాడు జైల్లో ఉంటారు. మరి ఆ దర్యాప్తు సంస్థలు ఆలోచించాలి. నిజంగా జరిగితే ఖచ్చితంగా నిందితులను అరెస్ట్ చేయండి, లేకపోతే అది బుర్ర చెల్లారని తేల్చండి. అంతేగాని రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఇప్పుడు కనుక బీజేపీ ఎప్పుడో కేసులు తీసుకొచ్చి 2012లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద పెట్టిన కేసులు 2025లో కూడా ఇంకా కంటిన్యూ చేస్తా ఉన్నారు. నిజంగా వాళ్ళు కుంభకోణానికి పాల్పడి ఉంటే ఖచ్చితంగా దర్యాప్తు చేసి వాళ్ళని జైల్లో పెట్టడానికి ఎవరికి అభ్యంతరం ఉంటుంది? ప్రజలేమి వాళ్ళు నాయకులుగా ఉండాలి, ఇలానే ఉండాలి, డబ్బులు తీసుకుని అనుకోరు కదా. ఖచ్చితంగా ప్రజల డబ్బు కొల్లగొట్టుబడి ఉంటే దాన్ని తేల్చండి, తిరిగి ఖజానాకి తెచ్చి ఏర్పాటు చేయండి. ఎవరైతే తప్పుడు పనులకు పాల్పడ్డారో వాళ్ళని అరెస్ట్ చేయండి, వాళ్ళని జైల్లో పెట్టండి. వాటికి సంబంధించి వార్తలు మాత్రమే ప్రచురిస్తూ అంతవరకే చాలనుకుంటే మాత్రం ప్రజలు సరైన సమయంలో ఆ దర్యాప్తు సంస్థల పట్ల కానీ, ఆ నాయకుల పట్ల కానీ, ఆ ప్రభుత్వాల పట్ల కానీ సరైన విధంగా స్పందిస్తారు. రైట్. థ్యాంక్ యూ మస్తానరావు గారు, రామారావు గారు, సూర్యనారాయణ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. చూద్దాం ఇక అంటే లిక్కర్ స్కామ్కు సంబంధించి ఏం జరగబోతోంది, విచారణకు హాజరవుతారా, హాజరైతే ఏదైనా విషయాలు బయట పెడతారా, లేకపోతే అసలు ఈ కేసు మొత్తంగా డొలతనంగా అసలు ఏమీ లేకుండానే ముందుకు వెళ్తుందా, ఇవన్నీ కూడా వేచి చూడాల్సినటువంటి అంశాలే. ప్రస్తుతానికైతే ఏ ఒక్కరు కూడా ఇటు విజయసాయిరెడ్డి కావచ్చు, లేకపోతే కసిరెడ్డి కావచ్చు, లేకపోతే మిథున్ రెడ్డి కావచ్చు, ఎవరూ కూడా విచారణకు హాజరైనటువంటి పరిస్థితి ప్రస్తుతానికి లేదు. ముందస్తు బెయిల్ కూడా తీసుకుంటున్నారు. ఒకవేళ సిఐడి మరింత పకడ్బందీగా ఈ కేసును ముందుకు తీసుకెళ్లి ప్రతి ఒక్కరూ విచారణకు హాజరయ్యేలాగా ప్రయత్నిస్తే మరి విచారణలో ఎటువంటి విషయాలు బయటపడతాయి, ఇవన్నీ ప్రస్తుతం చర్చనీయాంశంగానే ఉన్నాయి. చూద్దాం ఈ కేసు భవిష్యత్తులో ఎటువంటి మలుపులు తిరగబోతోందో. సమీప భవిష్యత్తులోనే కేసుకు సంబంధించి సరైనటువంటి తీర్పు రావాలని కోరుకుందాం. ఒకవేళ నిజంగానే అంత పెద్ద ఎత్తున ప్రజాధనం కొల్లబడి అంటే నిజంగా దోపిడీ జరిగి ఉంటే సాక్షులకు లేకపోతే ఎవరైతే ఈ మొత్తాన్ని బయట పెడుతున్నారో వాళ్ళకి సరైన న్యాయం జరగాలి, దోషులకు సరైన శిక్ష పడాలని కోరుకుందాం. ఇది వాళ్ళ పొలిటికల్ థాట్. కీప్ వాచింగ్ 4 Sides TV.